ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவின் நாமத்தில் கூடி வந்திருக்கிற அனைவருக்கும் அவருடைய வாழ்த்துக்களை தெரிவித்துக் கொள்கிறேன். ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా శుభములు తెలియజేస్తున్నాను. பிரதானமாய் அவர்கள் இங்கே உள்ளதான லோக்கல் ஃபெலோஷிப்புக்காக இந்த மீட்டிங் ஆர்கனைஸ் பண்ணியிருந்தாலும் మరి ముఖ్యంగా ఇక్కడ స్థానిక సంఘముగా ఈ మీటింగ్ అరేంజ్ చేసిన వారికి இங்கே உள்ளதான those who are earnest seekers in this అనంతపూర్ அவர்களுக்காகவும் இந்த மீட்டிங் ஆர்கனைஸ் பண்ணியிருக்காங்க. మరి ముఖ్యంగా ఇక్కడ అనంతపూర్లో ఆసక్తితో దేవుని వెతికి వారి కొరకు ఈ కూడికలు ఏర్పాటు చేయబడ్డారు. సో దేవుని నామం இந்த மீட்டிங்ஸ்ல மகிமைப்படும்படிக்கு நாம் ஜெபத்தோடு இருப்போம். దేవుని నామం ఈ కుటుంబాల ద్వారా మహింపరచబడినట్లుగా మనం ప్రార్థన ఆత్మతో ఉందాము. நாம் இந்த 2 days மீட்டிங்ஸ்க்காக our local brothers have decided to choose this theme on manifesting the fragrance of Christ. ఈ 2 దినముల కూడిక కొరకు వెనుకున్న అంశమును స్థానిక సహోదరులు దేవుని యొక్క సువాసనను మనం ఎలాగ కనపరచగలము అనే దాన్ని ఆ యొక్క టాపిక్ ఎంచుకున్నారు. Actually we read these words from 2 Corinthians chapter 2. దీన్ని మనం ఎక్కడ చూస్తున్నామంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. So let us turn to 2 Corinthians chapter 2 verse 14. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 and 15 also. 14, 15 వచనములు మనం ఇక్కడ చూసుకుందాం. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తుని గురించిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. రక్షింపబడే వారి పట్లను నశించుచున్న వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. ఇది Paul, the apostle Paul testimony, his own personal testimony of Paul. ఇది అపోస్తలుడైన పౌలు యొక్క సొంత సాక్ష్యము. verse 15 లో నా వాసిக்கிறோம், we are the aroma of Christ அப்படின்னு వాసిக்கிறோம். 15వ వచనంలో మనం చూస్తాము మేము క్రీస్తు సువాసన అయి ఉన్నాము. கிறிஸ்துவின் நற்கந்தகமாய் இருக்கிறோம். sweet aroma of Christ to God first of all. దేవునికి క్రీస్తు యొక్క సువాసన అయి ఉన్నాము. தேவனுக்கு நாம் நற்கந்தகமாய் இராத பட்சத்தில் நாம் ஜனங்களுக்கு என்னவா இருக்க முடியாதுன்னா ஸ்வீட் ஃப்ராக்ரன்ஸா இருக்க முடியாது. நாம் దేవునికి మనం సువాసనగా ఉండన పక్షములో మన చుట్టుపక్కల ఉన్న మనుషులు కూడా మనం ఒక మంచి సువాసనగా ఉండలేం. yes, first 15 verse తో మొదలు, very first emphasis. మొదటగా మనం ఇక్కడ ఎక్కువగా 15వ వచనమును మాత్రం మనం చూడాలి. see the latter part of verse 15. ఆఖరి భాగంలో ఆఖరి సెంటెన్స్ లో మీరు 15వ వచనంలో చూస్తే Paul, he says about himself also, நாங்கள் தேவனுக்கு கிறிஸ்துவுக்கு நற்கந்தகமாய் இருக்கிறோம். పౌలు తన్ను కూడా కలుపుకుని ఈ విధంగా చెప్తున్నాడు, మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. yes, అதான் first thing. అది మొదటి విషయము. our calling is to be the sweet fragrance of Christ first to God. మన యొక్క పిలుపు ఏముండాలంటే మొదటగా దేవునికి సువాసనగా మనం ఉండాలి. then only fragrance to people. దాని తర్వాతే మన చుట్టూ ఉన్న వారికి మనం సువాసనగా ఉండగలం. verse 14 లో వాసిக்கிறோம், 14వ వచనంలో మనం in all places அப்படிங்கறோம், எல்லா இடங்களிலும் ప్రతి స్థలమందును அவரை அறிகிற அறிவின் வாசனையை வெளிப்படுத்துகிற தேவனுக்கு ஸ்தோத்திரம். క్రీస్తుని గురించిన జ్ఞానము యొక్క సువాసన కనపర్చిన దేవునికి స్తోత్రము. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి நாம் முதலாவது நாம் தேவனுக்கு நாம் கிறிஸ்துவுக்கு நாம் దేవునికి நாம் நற்கந்தகமா இருக்கணும்னா என்னங்கிறது நான் சொல்றேன். మొదటగా దేవునికి సువాసన ఉండాలంటే ఏం చేయాలని నేను చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి let us turn to Genesis chapter. ఆదికాండం వైపు తిప్పుదాం. Genesis chapter 8 verse 20. ఆదికాండము 8వ అధ్యాయము 20వ వచనం మనం చూద్దాం. verse 20 and 21 please read. 20, 21. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించును. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాఘ్రానించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరల శపించను. ఎందుకనగా నరులు హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారము
ఇకను సమస్త జీవులను సంహరింపను. ఓకే, వర్స్ 21 లే 21వ వచనంలో the first part లో వాసిக்கிறோம். మొదటి భాగంలో ఇక్కడ మనం చూస్తే கர்த்தர் சுகந்த வாசனை முகர்தார் அப்படின்னு வாசிக்கிறோம். అప్పుడు యెహోవా ఇంపైన సువాసనని నాగ్రహించి verse 20 20వ వచనంలో మనం చూసుకుంటే yes, Noah offered a sacrifice to God. నోవహు దేవునికి బలిని అర్పించాడు. verse 21 21 கர்த்தர் அந்த சுகந்த வாசனை that அரோமாவை அவர் ஸ்மெல் பண்ணார் வாசிக்கிறோம். దేవుడు ఆ ఇంపైన సువాసనని నాగ్రహించారు అని మనం చూద్దాం. yes, first of all நம்மளுடைய వాసన யாருக்கு அப்படின்னா கர்த்தருக்கு தான். మొదటగా మనం ఎవరికి సువాసనగా ఉండాలంటే దేవునికి. அதான் பால் சொல்றார், దేవునికి நாங்கள் நற்கந்தகமா இருக்கிறோம். దేవునికి మేము క్రీస్తు సువాసన అయి ఉన్నాము. அப்படின்னா நம்மளுடைய ரைச்சியஸ்னஸா இருக்கட்டும், అంటే మన నీతి అయినా కానీ, நம்மளுடைய ஹோலினஸ், మన యొక్క పరిశుద్ధత అయినా, நம்மளுடைய சாக்ரிஃபைசஸ், మన యొక్క బలులు, நம்மளுடைய వర్షిప్స్, మన యొక్క ఆరాధన, நம்மள எதுவா இருந்தாலும் சரி, మనం ఏం చేసినా సరే ఫస్ట్ దేవునికి అది என்னவா இருக்கணும், సుగంధ వాసనగా இருக்கணும். అది మొదటగా దేవునికి ఇంపైన సువాసనగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి ఐ వాంట్ టు షో వన్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ లూక్ చాప్టర్ 18. లూకా సువార్త 18వ అధ్యాయం నుంచి నేను ఒక ఉదాహరణ మీకు చూపించాలనుకుంటున్నాను. జీసస్ ఒక పారబుల్, హి టోల్డ్ ఏ పారబుల్. ఇక్కడ యేసు ప్రభు ఒక ఉపమానం చెప్తున్నారు. లూక్ చాప్టర్ 18, లూకా సువార్త 18వ అధ్యాయము. అక్కడ మనం వాసిக்கிறோம், అక్కడ మనం చదువుతున్నాం. యు రీడ్ ఇట్ ఫ్రమ్ వర్స్ 9. yes brother. తామే నీతిమంతులమని తాము నమ్ముకుని ఇతరులను తృణీకరించి కొందరితో ఆయన ఉపమానం చెప్పును. ప్రార్థన చేయటికే ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసీయుడు, ఒకడు సుంకరి. పరిసీయుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలెనైనను ఈ సుంకర వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునికి 2 మార్లు ఉపవాసము చేయొచ్చు, నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. இவனுடைய பிரேயர் ஒன்று இருக்கு. ఈయన ప్రార్థన ఒకటి ఉంది, ఇక్కడ మనం చూస్తున్నాం. இந்த ஃபாரிசீஸ்னுடைய ஒரு பிரேயர் ஒன்று இருக்கு. ఈ పరిసీని యొక్క ప్రార్థన వీక్లీ ట్వైస్ என்ன பண்றாரு அப்படின்னா ஃபாஸ்ட் எடுக்கிறார். వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాడు. ఆయన அவருடைய ஏர்னிங்ல எல்லாம் டைப் கொடுக்கிறார். ఆయన సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లిస్తున్నాడు. வெளியில இருக்கிறதான ஒரு சின்ஃபுல் லைஃப் எதுவும், ஒரு இம்மோரல் லைஃப் ఎదుమే கிடையாது. బాహ్య సంబంధమైన చెడ్డ జీవితము, పాప జీవితం ఏమీ కనపడట్లేదు. ఓకే, దేవునికి ஒரு రైచియస్ లైఫ్ அவனுக்கு இருக்கு. அவனுக்கு తనకి ఒక నీతియుక్తమైన జీవితం ఒకటి కనిపిస్తుంది. ఇన్ అడిషన్ టు ది రైచియస్నెస్, ఆ నీతికి తోడుగా அவன் யாரை அற்பமா எண்ணுகிறான் என்றால் அந்த டாக்ஸ் கலெக்டர் என்ன செய்றான், he despises the other one. తనకున్న నీతిని బట్టి ఇతరుల్ని, అంటే సుంకరుని చూచి తను తృణీకరిస్తున్నాడు. நான் இந்த ஆயக்காரனை போல நான் இல்லாதபடினால் உம்மை நான் ஸ்தோத்திரிக்கிறேன். నేను ఈ సుంకర వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఓకే, he offers prayer. ఆయన ప్రార్థన అక్కడ దేవునికి అర్పిస్తున్నాడు. அவனுடைய டைத்திங்கா இருக்கட்டும், ఆయన 10వ వంతు అయినా అవ్వచ్చు, அவனுடைய ஃபாஸ்டிங் பிரேயரா இருக்கட்டும், ఆయన ఉపవాస ప్రార్థన అయి ఉండొచ్చు, அவனுடைய worship ஆகட்டும், తన ఆరాధన అయి ఉండొచ్చు, அவனுடைய ரைச்சியஸ்னஸ் இருக்கட்டும், తన నీతి అయినా కానీ, எஸ், ஒரு தன்னுடைய சக மனுஷனை அற்பமா என்னும் பொழுது, when we look down others because of spirituality, because of righteousness, when you look down others, తన యొక్క నీతిని బట్టి, తన యొక్క భక్తిని బట్టి మన తోటి సహోదరుల్ని మనం చులకనగా తక్కువగా ఎంచినప్పుడు, அப்ப దేవునికి முன்பாக என்னவா இருக்கு அப்படின்னா, అది దేవుని ఎదుట ఏ విధంగా ఉంటుందంటే, ஒரு காலம் என்னவாதுன்னா ஒரு ஸ்வீட் అరోమావా இருக்காது. ఎప్పుడు కూడా ఇంపైన సువాసన కింద దేవునికి ఉండదు. అది we should take it to our heart. అది మన ఎంతగానో మన హృదయంలోనికి దాన్ని తీసుకోవాలి. You just put a word, put a finger here. Let us one more verse I want to show. ఇంకొక వచనం నేను మీకు చూపించాలనుకుంటున్నాను. ఇక్కడ బుక్ ఆఫ్ యెషయా, యెషయా గ్రంథం చూద్దాం. 64 యెషయా 64, sorry 65, యెషయా 65 చూద్దాం. say Yesaya chapter 65 verse 5, 65:5. వారు మా దాపునకు రావద్దు, ఎడముగా ఉండము, నీకంటే మేము పరిశుద్ధులమని చెప్పుదురు. వీరు నా నాసిక రంధ్రములకు పొగవలను, దినమంతియు మండుచుండు అగ్నివలే ఉన్నారు.
ஓ, இதுல நம்ம என்ன வாசிக்கிறோம் அப்படின்னா, உன்னை பார்க்கிலும் நான் பரிசுத்தன் என்று சொல்லுகிறார்கள். నీకంటే మేము పరిశుద్ధులము అని చెప్తున్నారు. See this spiritual proud and pride and arrogance of that spirit. చూడండి, ఇక్కడ ఆత్మ సంబంధమైన గర్వము ఎంత అహంకారము కనిపిస్తుందో మనకి. He is such a proud. ఎంతో గర్విష్ఠుల కింద ఉన్నారు వీళ్ళు. ఉన్னை పార్కిలం I am better than you. నీకంటే నేను బాగున్నాను, నేను పరిశుద్ధుడను. அங்கே நின்னுங்க, అక్కడే ఉండు, దగ్గరికి రావద్దు, என்கிட்ட வராதே, నా దగ్గరికి రావద్దు. உன்னை காட்டிலும் நான் பரிசுத்தன். నీకంటే నేను పరిశుద్ధుడను. Yes. అవును, comparing with the others. ఇతరులతో అలా పోల్చుకోవడం. ஏன் அப்படின்னா, உன்னை காட்டிலும் நான் பரிசுத்தன். ఎందుకంటే నీకంటే నేను పరిశుద్ధుడను. So this is the spirit that Jesus on the parable and the Pharisees அவனுடைய spirit in the spirit தான். ఈ ఆత్మ యేసు ప్రభు అక్కడ చెప్పిన ఉపమానంలో పరిశీని ఆత్మ ఇదే. உன்னை பார்க்கிலும் நான் பரிசுத்தன். నీకంటే నేను పరిశుద్ధుడను. ఓకే, இப்படிப்பட்டவர்களுடைய any righteousness or worship or their offerings or sacrifices தேவனுடைய nostril என்ன வருதுன்னா ஸ்மோக்கா இருக்கு. ఇటువంటి మనుషుల యొక్క ప్రార్థన అయినా కానీ, ఎటువంటి అర్పణ అయినా కానీ దేవునికి ఎలాగుందంటే తన నాసికారంధ్రములో పొగవలే ఉందట. அது స్వీట్ ఫ్రాగ్రెన్స్ అండ్ స్వీట్ అరోమావా இருக்கிறது இல்ல. అది ఇంపైన సువాసనగా లేదు కానీ పొగలాగా ఉంది దేవునికి. అరుమైనోర్లే, see there are two things. ప్రియమైన వాళ్ళని ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. స్వీట్ ఫ్రాగ్రెన్స్ ఆఫ్ స్వీట్ అరోమా వన్ సైడ్. ఒకటేమో ఇంపైన సువాసన ఒక వైపు ఉంది, one smoke, ఇంకొకటి పొగ ఉంది. இப்ப గాడ్స్ உடைய నాస్ట్రిల్க்கு one స్మోకా இருக்கும், இல்லனா one స్వీట్ ఫ్రాగ్రెన్సా இருக்கும். దేవుని నాసికారంధ్రములకి ఒకటి ఇంపైన సువాసన కిందనే ఉంటుంది, లేకపోతే పొగ కిందనే ఉంటుంది. இப்ப நாம் வாசித்த வசனங்கள் இப்படி. ఇప్పుడు మనం ఇప్పుడు చదివిన వచనం ప్రకారము, எப்பெல்லாம் நான் என்னுடைய రైచియస్నెస్னால when I became proud, ఎప్పుడు నా యొక్క నీతిని బట్టి నేను గర్విష్ఠుడిగా అయిపోతానో, when I despise others, ఇతరులను తృణీకరించే వాడి కింద ఉంటానో, அப்பெல்லாம் என்னன்னா, అప్పుడు ఏమవుతుందంటే, இப்ப நாம் இங்க உள்ளவர்களை பார்த்து நான் கேள்வி கேட்க போறேன். ఇక్కడ లోపలికి వచ్చిన వారిని చూసి నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. నాస్ట్రిల్ అది స్మోకా இருக்குமா, అది స్వీట్ ఫ్రాగ్రెన్సా இருக்குமாங்கறத கேட்போம். దేవుని నాసికారంధ్రములకి అది ఇంపైన సువాసన కింద ఉంటుందా, పొగలాగా ఉంటుందా? చెప్పండి, మీరు చెప్పండి. ஒரு ఆన్సర్ మే இல்ல, ఎవరు జవాబు చెప్పట్లేదు. ఓపెన్, బి ఫ్రీ. ఎప్పుడైతే మనుషులను తృణీకరిస్తూ మనుషుల్ని మనం తక్కువగా చూస్తూ ఉన్నప్పుడు, అగైన్ ఐ రిపీట్, నేను మరలా దాన్ని చెప్తాను, రిపీట్ చేస్తాను. என்னுடைய రైచియస్నెస్, என்னுடைய ఆఫరింగ్స్ ఆర్ సాక్రిఫైసెస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, నా యొక్క నీతో, నా అర్పణో, లేకపోతే నేను చేసే త్యాగంలో ఏమైనా కానీ, ఎస్ లెట్ ఇట్ బి, இருந்துட்டு போடாது, అవన్నీ ఉండనివ్వండి. బికాస్ ఆఫ్ దోస్ సచ్ థింగ్స్, వాటిని బట్టి when I despise others or other believers or other people, or when I look down upon others, ఇతర మనుషుల్ని లేకపోతే ఇతర సహోదరుల్ని, ఇతరులను నేను తక్కువగా చూసి తృణీకరిస్తే, just like the person one who prayed in the temple, ఇక Jesus mentioned the parable, no, దేవాలయంలో ప్రార్థన చేసిన పరిసయ్యుడు లాగా అలా తక్కువగా ఇతరులు చూస్తే, గాడ్స్ nostril అది స్మోకా அல்லது ఫ్రాగ్రెన్సా, అది ఆ వాసన అనేది దేవునికి ఇంపైన సువాసన కింద ఉంటుందా, లేకపోతే ఆయన నాసికారంధ్రములో అది పొగలాగా ఉంటుందా? సౌండా ఎన్నో లౌడర్. Praise the Lord. Praise the Lord. We shall keep it. అది మన హృదయంలో భద్రం చేసుకోవాలి. We should never despise anyone in this world. ఈ లోకంలో ఎవరిని కూడా మనం తృణీకారంగా చూడకూడదు. Because of our earthly possessions or our talents or our spiritual richness or earthly richness, we should never despise anyone on this earth. భూ సంబంధమైన మన భక్తిని బట్టో, లేకపోతే మన ఆస్తిని బట్టో, లేకపోతే మన ధనమును బట్టో, మన స్థితిని బట్టో ఎవరిని కూడా మనం అలాగా తక్కువగా చూడకూడదు. I want to show a verse from Job chapter 36. యోబు గ్రంథము 36వ అధ్యాయం నుంచి నేను ఒక వచనం చూపించాలనుకుంటున్నాను. God's nature. ఇది దేవుని యొక్క స్వభావం. Job chapter 36 verse 5. యోబు 36:5. ఆలోచించుము, దేవుడు బలవంతుడు గాని ఆయన ఎవరిని తిరస్కారము చేయడు. அப்படினா என்ன போட்டு? He will not reject anybody. Reject, he won't despise anybody. They same both. Okay. அவர் தேவன் மகத்துவம் உள்ளவர், அவர் ஒருவரையும் அற்பமாய் எண்ணார்.
దేవుడు బలవంతుడిగా ఉన్నారు కానీ ఆయన ఎవరిని తిరస్కారంగా తక్కువగా చూడరు. This is God's nature. ఇది దేవుని యొక్క స్వభావము. நாம் ஒருபோதும் ஒரு காலம் ஒருவரையும் நாம் என்ன செய்யக்கூடாது, டிஸ்பைஸ் பண்ணக்கூடாது. మనం ఎప్పుడు కూడా ఎట్టి సమయంలో కూడా ఎవరిని మనం తిరస్కారంగా చూడకూడదు. ఈవెన్ సమ్ రోమన్ క్యాథలిక్ పీపుల్ இருப்பாங்க. కొంతమంది రోమన్ క్యాథలిక్ వాళ్ళు ఉంటారు. அவர்கள் they may worship Mary or idol worshippers. వాళ్ళు విగ్రహాలను పూజించవచ్చు లేదా మరియను పూజించవచ్చు. அவர்களுக்கு ஒரு వర్డ్ ఆఫ్ గాడ్ ஒரு సాల్వేషన్ அவர்களுக்கு இருந்திருக்காது. వాళ్ళకి ఈ యొక్క రక్షణ వాక్యం వాళ్ళకి ఉండదు. సో நாம் రక్షించబడి we are saved by the blood of Christ. మనం క్రీస్తు రక్తమును బట్టి రక్షింపబడిన వారము. It is God's mercy. ఆ దేవుని యొక్క కనికరమే. நாம் என்ன செஞ்சிடக்கூடாதுன்னா we should not despise Roman Catholic people. అందుని బట్టి మనము ఆ రోమన్ క్యాథలిక్ వాళ్ళని మనం తిరస్కారంగా చూడకూడదు. ఎவ்வளவு అన్కన్వర్టెడ్ పీపుల్ இருக்காங்க, హీథన్ పీపుల్ இருக்காங்க. ఎంతో మంది ఇంకా మార్మన్స్ పొందిన వారు అన్యులు చాలా మంది ఉంటారు. we should not despise. ఎవరు మన తిరస్కారంగా చూడకూడదు. அல்லது நம்மளுடைய வீட்ல పూర్ పీపుల్ இருக்கலாம், సర్వెంట్స్ இருக்கலாம், సర్వెంట్ మెయిట్స్ இருக்கலாம். మన ఇంట్లో బీదవాళ్ళు ఉండొచ్చు, లేకపోతే సహాయకులు పనివారు ఉండొచ్చు, அல்லது ఈవెన్ పూర్ బెగ్గర్స్ இருக்கலாம், లేకపోతే అలాగా యాచకులు ఉండొచ్చు. நாம் ஒருவரையும் இந்த பூமியில நாம் என்ன செய்யக்கூடாதுன்னு டிஸ்பைஸ் பண்ணக்கூடாது. ఎవరిని కూడా ఈ భూమి మీద మనం తిరస్కారంగా చూడకూడదు. దిస్ ఈస్ one aspect of God's nature. ఇది దేవుని యొక్క స్వభావంలో ఒక భాగం. Okay, now I want to show one more verse from Luke chapter 15. ఇంకొకటి మీకు చూపించాలనుకుంటున్నాను. లూకా సువార్త 15వ అధ్యాయం. Again in Luke chapter 15 the Lord show one more parable. ఇక్కడ ఇంకొక ఉపమానాన్ని దేవుడు చెప్తున్నారు లూకా సువార్త 15వ అధ్యాయంలో. అలా ప్రాడిగల్ సన్ గురించి వాసిக்கிறோம், the elders సన్ గురించి వాసిக்கிறோம். ఇక్కడ తప్పిపోయిన కుమారుడి గురించి చదువుతున్నాం, పెద్ద కుమారుడి గురించి కూడా మనం చదువుతాం. See the elder brother's attitude. ఇక్కడ పెద్ద కుమారుని యొక్క వైఖరి ఏ విధంగా ఉందో చూడండి. Luke chapter 15 verse 29. 15వ అధ్యాయము 29వ వచనము. Luke 15:29. లూకా సువార్త 15వ అధ్యాయము 29వ వచనం. Please read. Yes brother. అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేను ఎన్నడూ మీరలేదే. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక మేకపిల్లనైనా ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన దూడను వధించితివని చెప్పాను. ఇవளுடைய హార్ట్ elder sons nude heart reveal avududile. ఇక్కడ చూడండి ఈ యొక్క పెద్ద కుమారుడి యొక్క హృదయం ఎలాగ బయలుపరచబడుతుందో ఇక్కడ. So many years he was with his father. ఎన్నో సంవత్సరాలుగా తండ్రితోనే ఉన్నాడు పెద్ద కుమారుడు. He was serving also. తండ్రిని సేవిస్తూనే ఉన్నాడు. But anal verse 28 లో వాసిగ్రాం. కానీ 28లో మనం చదువుతాం, full of anger towards his younger brother. తన యొక్క చిన్న తమ్ముడి మీద ఎంతో కోపంతో నిండి ఉన్నాడు. அவனை மன்னிக்க முடியல, తన్ని క్షమించలేకపోతున్నాడు. couldn't accept him, couldn't receive him. తన్ని తాను స్వీకరించలేకపోతున్నాడు. just like his father. తన తండ్రి లాగా full of anger. ఇక్కడ ఎంతో కోపంతో నిండి ఉన్నాడు. அவனை மன்னிக்க முடியல, తను క్షమించలేకపోతున్నాడు. even father க்கு against ஆ இருந்தா, తండ్రికి వ్యతిరేకంగా ఉన్నాడు. ఇప్పుడు அப்ப நாம என்ன சொல்லலாம், இத்தனை வருஷம் அவன் தகப்பன் வீட்டுல அவன் ஊழியம் சர்வ் பண்ணி தான் என்ன பிரயோஜனம்? வாட்ஸ் தி யூஸ்? ఇప్పుడు ఇన్ని సంవత్సరములు తండ్రి ఇంటి ఉండి తండ్రిని సేవించడం వల్ల ఉపయోగం ఏముంది? అసలు அவரோட ரைச்சியஸ்னஸ் என்ன இருக்கும்? అతని నీతి ఏముంది ఇక్కడ? ட்ரங்கார்ட் இல்ல, అతను తాగుబోతు కాదు, அல்லது தகப்பனுடைய வீட்டினுடைய ஆஸ்தி அவன் கெடுத்து போடல, அவன் తండ్రి యొక్క ఆస్తిని తను పాడు చేసిన వాడు కాదు. నో ஒரு ఎనీ సెక్సువల్ ఇమ్మోరల్ ఆబ్వియస్ ఎవిడెన్స్ இந்த பாவம் அவன்கிட்ட இல்ல. తను ఎక్కడ లైంగిక సంబంధమైన పాపంలో ఎక్కడ ఉన్నట్టు కూడా మనం చూడలేదు. తనుடைய సహోదరుని మన్నిక முடியல, కానీ తన తోటి సహోదరుని క్షమించలేకపోయాడు. அப்ப இவனுடைய ரைச்சியஸ்னஸ், இவனுடைய சர்விங் இன் தி ஃபாதர்ஸ் ஹவுஸ், அது என்னவா இருக்காதுன்னா ஸ்வீட் ஃப்ராக்ரன்ஸா இருக்காது. என்னவா இருக்கும் அப்படின்னா స్మోకా தான் இருக்காது. తన తండ్రి ఏంట తను చేసిన సేవ ఇంపైన సువాసన కింద ఉండదు, పొగలాగా ఉంటుంది. అది అమ్మానూరులే ప్రియమైన వారలారా, హాల్లో நம்ம உட்கார்ந்திருக்கிற ஒவ்வொரு, ఇక్కడ హాల్లో కూర్చున్న ప్రతి ఒక్కరు யாரையாவது ஒருத்தரை நான் மன்னிக்காம இந்த హాల్లో உட்கார்ந்திருக்கோம்னு வச்சுங்க, ఎవరైనా ఒక్కరినైనా కానీ క్షమించకుండా మనం ఈ హాల్లో ఉన్నాము అంటే either your family members or outside, అది మీ కుటుంబ సభ్యులైనా కానీ బయట వారైనా కానీ யாரையோ ஒருத்தர் மன்னிக்க முடியல உங்களால, ఎవరినో మీరు క్షమించడం కుదరలేదు, క్షమించలేకపోయారు. but you have been worshiping the Lord for many years, or even you have been serving the Lord also. మీరు దేవుని ఎన్నో సంవత్సరములుగా ఆరాధిస్తున్నారు, దేవుని సేవ కూడా చేస్తున్నారు. ஆனா யாரோ ஒருத்தர் என்ன செய்ய முடியல, ரிலீஸ் பண்ண முடியல. కానీ ఎవరినో మీరు ఇంకా అలా పట్టుకునే ఉన్నారు, ఇంకా వాళ్ళని విడుదల చేయలేదు, அவர்களை மன்னிக்க முடியல, వాళ్ళని క్షమించలేదు. full of anger and bitterness and grudge against someone.
తన హృదయంలోనే ఎంతో కోపము, ఎంత చేదైన స్వభావము అతని మీద మీరు పెట్టుకున్నారు. அப்ப இத்தனை வருஷமா வொர்ஷிப் பண்ணதும் சர்வ் பண்ணது எங்க அப்படின்னா தேவனுடைய நாஸ்ட்ரில் எப்படிதான் இருக்கும் அப்படின்னா ஸ்மோக்கா தான் இருக்கும். ఇన్ని సంవత్సరములు మీరు చేసిన సేవ, మీ ఆరాధన దేవుని యొక్క నాసికారంధ్రములకి పొగలాగా ఉంటుంది అంతే. That will never be a fragrance of Christ. అది ఎప్పుడు ఇంపైన సువాసన కింద ఉండదు. Yes, Bible we can tell so many examples. ఆ విధంగా బైబిల్లో ఎన్నో ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు. One more thing, just I want to show one more thing. ఇంకొకటి నేను చూపించాను. Matthew chapter 20. మత్తయి సువార్త 20వ అధ్యాయం. Jesus ఇంక ఒక parable గురించి சொன்னார். ఇక్కడ ఒక ఉపమానం గురించి యేసు ప్రభు చెప్తున్నారు. వైన్ యార్డ్లే ద్రాక్ష తోటలో వర్కర్స్ எல்லாம் ఓనర్ எல்லாத்தையும் నియమిக்கிறார், అపాయింట్మెంట్ பண்றார். అక్కడ ద్రాక్ష తోటలో పనివారిని అక్కడ యజమానుడు పనికి నియమిస్తున్నారు. మార్నింగ్ 6 o'clock, ఉదయాన్నే 6 గంటలకు వెళ్ళారు. దెన్ ఈవినింగ్ 6 o'clock కూడా వర్కర్స్ పోறாங்க உள்ளார. ఈ సాయంత్రం 6 గంటలకు కూడా లోపలికి పనివారు వెళ్తున్నారు. ఓకే, వర్స్ 10 లో వాసిக்கிறோம். ఇక్కడ 20వ అధ్యాయము 10వ వచనంలో మనం చదువుతాం. எல்லாருக்கும் வந்து సాలరీ கொடுக்கப்பட்டது. ఇప్పుడు ఆ రోజుకి వాళ్ళకి ఇవ్వవలసిన కూలి ఇవ్వవలసిన సమయం அவருடைய వేజెస్ கொடுக்கும்போது వర్స్ 10 లో వాసిக்கிறோம். 10వ వచనంలో మనం చదువుతాం. ఓకే, మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకును అనుకునేరు గాని వారికి ఒక్కొక్క దేనారము చొప్పునే దొరికెను. వారు అది తీసుకుని చివరి వచ్చిన వీరు 1 గంట మాత్రమే పని చేసినను పగలంతయు కష్టపడి ఎండ బాధ సహించిన మాతో వారిని సమానము చేసితివే అన్న ఇంటి యజమాని మీద సనుగుకొనిరి. ఎల్లారు మురుమురుతాர்கள் அப்படி they murmured. వాళ్ళందరూ సనుగుకుంటున్నారు ఇక్కడ. then you read, అందుకు అతడు వారిలో ఒకరిని చూసి, స్నేహితుడా, నేను నీకు అన్యాయం చేయలేదే, నీవు నా యొద్ద 1 దేనారమునకు ఒడబడలేదా? నీ సొమ్ము నువ్వు తీసుకుని పోము, నీకు ఇచ్చినట్టే కడపట వచ్చిన వానికి ఇచ్చుట నాకు ఇష్టమై ఉన్నది. నాకు ఇష్టం వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయటం న్యాయము కాదా? నేను మంచివాడనైనందున నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పాను. ఓకే, நாம் இந்த parable நான் வாசிக்கிறோம். ఇక్కడ ఈ ఉపమానంలో కూడా మనం చదువుతున్నాం. அந்த వైన్ యార్డ్ ఎత్తన మணிకే వేళకి పోనాங்க. అప్పుడు ఈ యొక్క ద్రాక్ష తోటలో ఎంతమందికి ఎన్ని గంటలకి పనికి వెళ్ళారు? ఎర్లీ మార్నింగ్ 5-6 o'clock உள்ளார போயாச்சு. ఉదయాన్నే 6 గంటలకే లోపలికి వెళ్ళిపోయారు. the whole day they spent in the vineyard. రోజంతా కూడా ఆ ద్రాక్ష తోటలో కష్టపడి పనిచేస్తారు. పగలిన్ కష్టం, వెయిలిన్ ఉష్టం அப்படின்னு వాసిக்கிறோம். పగలంతా కష్టం, ఎండ బాధ అని మనం చదువుతున్నాం. ஆனால் at the end of the day, కానీ ఆ దినం ఆఖరికి వచ్చేసరికి full of murmuring, ఆఖరికి వచ్చేసరికి వాళ్ళు సనుగుతున్నారు. ఇక్కడ எங்களை சமமாக்கினீரே அப்படின்னு, వాళ్ళతో మమ్మల్ని సమానం చేసావే, அவங்களும் நானும் ஒண்ணா, వాళ్ళు మేము ఒకటేనా, సమానమేనా? ఓకే, వాట్స్ ద రిజల్ట్? దాని యొక్క ఫలితం ఏంటంటే அவருடைய எல்லா சஃபரிங்ஸும் என்னாச்சு அப்படின்னா அவருடைய சஃபரிங்ஸ், அவருடைய சர்விங் எல்லாம் வேஸ்ட். எல்லாமே వాళ్ళ యొక్క సేవ, వాళ్ళ కష్టము, వాళ్ళు పడిన బాధ అంతా వ్యర్థం అయిపోయింది. దేవునికి முன்பாக என்னவா இருக்கிறது இல்ல அப்படின்னா ఫ్రాగ్రెన్సా இருக்கிறது இல்ல. దేవుని ముందు అది సువాసనగా లేదు, எல்லாம் స్మోక్ தான், అదంతా పొగలేగా ఉంది. అరుமையானவர்களே, ప్రియమైన వాళ్ళు, మెనీ ఎగ్జాంపుల్స్ నా వేదத்துல நாம் பார்க்கிறோம். ఈ బైబిల్ నుంచి మనం అనేకమైన ఉపమానాలు అలా చెప్పుకోవచ్చు. సో நம்மளுடைய பர்சனல், நம்மளுடைய ஃபேமிலி லைஃபா இருக்கட்டும், பர்சனல் லைஃபா இருக்கட்டும், ரைச்சியஸ்னஸ், ஹோலினஸ், நம்மளுடைய சஃபரிங்ஸ், நம்மளுடைய சர்விங், எனிதிங் దేవునికి என்னவா இருக்கணும்? முதலாவது ஒரு ஸ்வீட் అరోమావా இருக்கணும். మన యొక్క వ్యక్తిగత జీవితమైన, కుటుంబ జీవితమైన, మనం చేసే సేవ అంతా ఎలా ఉండాలి అంటే దేవునికి ఇంపైన సువాసన కింద ఉండాలి. ஒரு காலம் ஸ்மோக்கா இருந்துடக்கூடாது, ఎప్పుడు కూడా పొగలాగా ఉండకూడదు. ఓకే, లెట్ us turn to again go to 2 Corinthians chapter 14, chapter 2 verse 14. 2 కొరింథీయులకు రాసిన పత్రిక Paul, 2వ అధ్యాయం 14. முதல்ல 15 சொல்லிறார், நாங்கள் தேவனுக்கு கிறிஸ்துவின் நற்கந்தகமாய் இருக்கிறோம் அப்படின்றார். మేము దేవునికి క్రీస్తు సువాసనే ఉన్నాము అని 15వ వచనంలో మనం చూస్తున్నాం. Now 14. ఇప్పుడు 14వ వచనం చూద్దాం. நாங்கள் எல்லா இடங்களிலும் எங்களை கொண்டு அவரை அறிகிற அறிவின் வாசனை வெளிப்படுத்துகிற தேவனுக்கு ஸ்தோத்திரம். మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసన కనపరుచుచున్న దేవునికి స్తోత్రము. நாம் దేవునికి మాత్రం இல்ல, మన దేవునికి మాత్రమే కాదు, எல்லா மனுஷருக்கும் அவரை அறிகிற அறிவின் வாசனை வெளிப்படுத்தணும். We should manifest his fragrance. దేవుని యొక్క సువాసనను మనం కనపరిచే, మన చుట్టుపక్కల ప్రతి వాళ్ళకి కూడా మనం కనపరిచే వారి కింద ఉండాలి. ஒரு எக்ஸாம்பிள் நான் காண்பிக்க விரும்புகிறேன். ఒక ఉదాహరణ నేను మీకు చూపించాలనుకుంటున్నాను. A person, one who manifested the fragrance of Christ. క్రీస్తు సువాసనను కనపరిచిన ఒక వ్యక్తిని మీకు చూపించాలనుకుంటున్నాను. Acts chapter 7. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం. We see here the
deacon Stephen, one who became the martyr of Jesus Christ. పరిచారకుడైన స్టెఫెన్ ఇక్కడ ఉన్నాడు, యేసుప్రభు కొరకు హతసాక్షిగా మారినటువంటి వ్యక్తి. Acts chapter 7, అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము verse 54 లేందు వాసికరం. 54 నుంచి మనం చదువుదాం. Okay, I request you all to see this verse. మీరందరూ ఈ వాక్య భాగాన్ని గమనించాలని నేను కోరుకుంటున్నాను. Stephen ஆலோசனை சங்கத்துக்கு முன்பாக கொண்டு வந்து நிறுத்தப்படுகிறார். ஸ்டெஃபன் ని వాళ్ళందరూ ఆ సంఘముకు అక్కడ కూడి ఉన్న మనుషులందరూ మధ్య తీసుకొచ్చి నిలబెట్టారు. அவரை விசாரணை நடக்குது, அவர் நிறைய காரியங்களை பேசுறார். తన్ని అక్కడ విచారిస్తున్నారు, చాలా విషయాలు మాట్లాడుతున్నారు. அப்ப வெரி போல்டா విత్ కరేజ్ அவர் சொல்றாரு 51వ వచనத்துல. 51లో మనం చూస్తే ఎంతో ధైర్యంగా మాట్లాడుతున్నాడు తను. See verse, you read from verse 51. yes brother. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునికి లోబర్చునొల్లని వారులారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదురించున్నారు. ఓకే, వర్స్ 54. 54లో చూస్తున్న వారు ఈ మాటలు విని కోపముతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొరికిరి. ஒரு ஆலோசனை సంఘத்துல இருக்காரு. అక్కడ విచారణ సంఘం మధ్యలో ఆయన కూడా ఉన్నారు. அதுல ஸ்டீஃபன் was standing there. అక్కడ స్టెఫెన్ నిలబడి ఉన్నాడు. அப்ப சூழ்ந்து இருக்கிற ஜனங்கள் என்ன அடித்தார்னா మూర్ఖమடைந்து அவனை பார்த்து పల్లె కడితారు. అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారంటే కోపంతో మండిపడి పండ్లు కొరుకుతున్నారు. అక్కడ verse 55. 55లో మనం చూస్తే అయితే వండర్ఫుల్ వర్స్, ఎంతో అద్భుతమైన వాక్య భాగం. அவன் பரிசுத்த ஆவியினால் நிறைந்தவனாய், he was filled with the Holy Spirit. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొన్నవాడై పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు అని చదువుతున్నాం మనం. See, இந்த நாள்ல இன்னைக்கு கிறிஸ்டியானிட்டில, ఈ దినముల్లో ఉన్న క్రైస్తవ్యంలో ஒரு chaos and confusion ஒரு సబ్జెక్ట్ அப்படின்னா being filled with the Holy Spirit. ఎంతో గందరగోళంగా ఉన్న ఒక అంశం ఏంటంటే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డం. நிறைய இடங்கள் அது ஒரு கன்ஃபியூஸ்డ్ பிரச்சனையா இருக்கு. అది ప్రతి చోట ఒక స్పష్టత లేకుండా గందరగోళంగా ఉన్న ఒక అంశం ఏంటంటే పరిశుద్ధాత్మతో నింపబడడం గురించి. நீங்க இங்க கவனிக்கும்படிக்கு நான் வேண்டுகிறேன், அன்போடு வேண்டுகிறேன். మీరందరూ ఈ వాక్యమును గమనించాలని మిమ్మల్ని అందరూ ప్రేమతో నేను కోరుకుంటున్నాను. இன்னைக்கு கிறிஸ்தவத்துல இன்னைக்கு பரிசுத்த ஆவியானவருடைய fullness of the Holy Spirit means shouting. அதான் నేటి క్రైస్తవ్యంలో పరిశుద్ధాత్మ చేత నింపబడడం అంటే గట్టిగా కేకలు వేయడం, భాషల్లో మాట్లాడడం. సండే గ్యాదరింగ్ నీకు ఒక పెద్ద మాస్ గ్యాదరింగ్. இன்னைக்கு ఆదివారపు ఒక కూడిక అంటే పెద్ద కూడికలు. 3000 people ஒரு సర్వీస్లో 2000 people, 5000 people ஒரு సర్వీస్లో. ఒక్కొక్క ఆరాధనలో 3000 మంది, 5000 మంది. షౌటింగ్, yelling, speaking in tongues, గట్టిగా కేకలు వేయడం, అరుపులు, భాషల్లో మాట్లాడడం. yes, அதுதான் mark of being filled with the Holy Spirit. they think like that. అదే పరిశుద్ధాత్మ చేత నింపబడడం యొక్క గుర్తు అని అనుకుంటున్నారు అందరూ. yes, now we have to look into the word of God. మనం దేవుని వాక్యమును చూడాలి. నిజంగా పరిశుద్ధాత్మ చేత నింపబడడం అంటే ఏంటి? verse 54 என்ன சொல்லப்படுது அப்படினா, 54లో ఏం చెప్పబడుతుందంటే அவனுடைய opponents என்ன செஞ்சிட்டு இருக்கானா మూర్ఖమடைந்து పల్లె కడితాர்கள். తన మీద మనుషులు కోపపడి మండిపడి పండ్లు కొరికిరి అని మనం చదువుతున్నాం. స్టీఫెన్ என்ன செஞ்சார் அப்படினா பரிசுத்த ஆவியினால் நிறைந்தவனாய். కానీ స్టెఫెన్ ఏం చేశాడంటే పరిశుద్ధాత్మ చేత నిండుకొనిన వాడై. அப்படினா அவர் என்ன செஞ்சிருக்கணும் அப்படினா வானத்தை అన్నాந்து பார்த்துக்கிட்டு இருக்கிறார். అప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆకాశం వైపు చూస్తున్నాడు తను. அப்படிதான் the scene அப்படி இருந்திருக்கணும். just see the scenario. ఆ సీన్ మీరు ఈ విధంగా అనుకోండి, ఊహించుకోండి. Lord, anoint me. అప్పుడు ఏమంటున్నాడంటే అలా ఆకాశం వైపు చూసి, ప్రభువా నన్ను అభిషేకించు. Lord, fill me with the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తి చేత నన్ను నింపు ప్రభువా. The people around me are full of anger. నా చుట్టుపక్కల ఉన్న మనుషులు ఎంతో కోపంతో నిండిపోయి, they are all gnashing their teeth. వాళ్ళు పండ్లు కొరుక్కుంటున్నారు. Lord, anoint me. ప్రభువా నన్ను పరిశుద్ధాత్మ చేత, even without words, మాటలతో చెప్పకుండానే ప్రార్థన చేస్తున్నారు. just with a great shout, తన హృదయంలో కేక, just like that. ప్రభువా నన్ను నింపు అని అంటున్నాడు అన్నమాట. So that's the time అది we should pray in our spirit. మన ఆత్మలో ప్రార్థన చేయవలసిన సమయం అది. even in our family situations, మన కుటుంబంలో జరుగుతున్న పరిస్థితులు అవ్వచ్చు, either husband or wife, భార్యాభర్తల మధ్య జరుగుతున్నదే విషయం అవ్వచ్చు, మనీవియో அல்லது హస్బెండో யாரో ஒருவர், భార్యనో భర్తనో ఎవరో ఒకళ్ళు
పళ్ళ కడిగిరామని వచ్చి ఎవరో పళ్ళు కొరుకుతున్నారు వేరే వాళ్ళ మీద, భార్య మీద, భర్త మీద ఇలా పళ్ళు కొరుకుతున్నారు అనుకుందాం. అప్పుడు మనం என்ன செய்யலாம்? అప్పుడు మనం ఏం చేయాలి? So that's the time we need to be filled with the Holy Spirit. పరిశుద్ధాత్మ చేత మనం నింపబడవలసిన సమయం అది. Lord, anoint me. అవ్వా నన్ను అభిషేకించు. Quiet and calm prayer within our spirit. నెమ్మది అయిన ప్రార్థన మన హృదయంలోనే, ఆత్మలోనే మనం చేసుకోవచ్చు. அடுத்தவங்க கோபப்படும் பொழுது, ఇతరులు మన మీద కోపపడుతున్నప్పుడు, மனைவி கோபப்படும் பொழுது, భార్య మన మీద కోపపడుతున్నప్పుడు, அல்லது புருஷன் கோபப்படும் பொழுது, భర్త కోపపడుతున్నప్పుడు, அல்லது பிள்ளைகள் கோபப்படுத்தும் பொழுது, పిల్లలు కోపపడుతున్నప్పుడు, அல்லது வேலை ஸ்தலத்துல, పనిచేసే స్థలంలో, ఈవెన్ బాస్ మేల இருக்கிறதான బాస్ நம்ம மேல கோபப்படும் మన பொழுது, మీద ఉన్న బాస్, మన అధికారి మన మీద కోపపడుతున్నప్పుడు, yes, நம்மளுடைய neighbors, మన పొరుగువారు, அல்லது நம்ம டிராவல்ல இருக்கும் பொழுது, మనం ప్రయాణిస్తున్నప్పుడు, yes, யாரో நம்ம மேல கோபப்படும் பொழுது, ఎవరైనా మన మీద కోపపడుతున్నప్పుడు, பல்ல கடிக்கும் பொழுது, పళ్ళు కొరుకుతున్నప్పుడు நம்ம என்ன செய்யணும்? మనం ఏం చేయాలి? మోస్ట్ ఆఫ్ ది పీపుల్ இந்த இடத்துல என்ன செய்வாங்க அப்படின்னா, చాలా మంది ఈ స్థలంలో ఏం చేస్తారంటే, ఈ పరిస్థితిలో நீ పల్ల కడిచినా నాను పల్ల కడిపాను, నువ్వు పళ్ళు కొరికితే నేను పళ్ళు కొరుకుతానంట, నీ కోపపడినా నాను కోపపడుவேன், నువ్వు కోపడితే నేను కోపడతాను. See, I want to show one verse from Proverbs. నేను సామెతల నుంచి ఒక వచనం మీకు చూపించాలని. Proverbs, సామెతలు, not Proverbs, ప్రసంగి పుస్తకం, ప్రసంగి chapter 7. ప్రసంగి 7వ అధ్యాయము. Whether you have seen this verse before or not, just I want to show you. చూసారో లేదా నాకు You please, with your own eyes, you should see with this verse from మీ కళ్ళతో మీరు ఈ వచనం chapter 7 verse 9. 7వ అధ్యాయము 9వ వచనము. உன் மனதில் சீக்கிரமாய் கோபம் கொள்ளாதே, மூடரின் நெஞ்சில் கோபம் குடிகொள்ளும். ఆత్రపడి కోపపడవద్దు, భక్తిహీనుని అంతరంద్రములందు కోపము సుఖ నివాసము చేయును. Anger dwells in the bosom of fools. బుద్ధిహీనుడి యొక్క అంతరంద్రములందు కోపము సుఖ నివాసము చేయును. మూడరిన్ నెంజిల్ కోపం కుడిగొల్లం. బుద్ధిహీనుడి అంతరంద్రములందు కోపము సుఖ నివాసము చేయును. ఓకే, இப்போ ஒரு மனுஷன் கோபப்படுறான்னு வச்சுக்க. ఒక మనుషుడు కోపడుతున్నాడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ కోపப்படுறாங்க. இப்ப ఉదాహరణకి భార్య కోపడుతుంది అనుకుందాం. அவங்க என்ன சொல்றாங்கன்னா, what does she say? ఆవిడేం చెప్తున్నారంటే, you keep this always. ఏదైతే గుర్తుపెట్టుకోండి ఈ మాటలు. మனைవి కోపం అடையும் பொழுது, భార్య కోపడుతున్నప్పుడు what does she say? ఏం చెప్పాలి? I am a fool அப்படின்னு சொல்றாங்க. అప్పుడు మీరేం చెప్పాలంటే, அவங்க சொல்றாங்க, they are saying, ఆవిడ కోపడుతున్నప్పుడు ఆవిడ ఏం చెప్తుంది అంటే, I am a fool, నేను బుద్ధిహీనురాల్ని అని చెప్తుంది అనమాట. yes, this is the verse. అది ఇక్కడ వచనం. మూడరిన్ నెంజిల్ కోపం కుడిగొల్లం. బుద్ధిహీనుని అంతరంద్రములందు కోపము సుఖ నివాసము చేయును. இங்க இருந்து கோபம் எங்க வருது அப்படின்னா, ఇక అంతరంద్రములు అంటే హృదయం నుంచి కోపం ఎక్కడ వస్తుంది? వర్డ్స్ வெளியில வருது, మాటల ద్వారా బయటకు వస్తుంది. ఓకే, ఐ యామ్ ఏ ఫూల్ అప్పుడు ఏమని చెప్తున్నారంటే, నేను బుద్ధిహీనురాల్ని. ఓకే, இப்ப హస్బెండ్ இப்ப என்ன రియాక్ట్ பண்றாரு அப்படின்னா, ఇప్పుడు భర్త దానికి ఏ విధంగా స్పందిస్తున్నారంటే, மனைவியை பார்க்கிலும் அதிகமா షౌట్ பண்றாரு. భార్య కంటే ఇంకా ఎక్కువగా అరుస్తున్నాడు ఈయన భార్య మీద. அப்படின்னா அவர் என்ன சொல்றாருன்னா, అప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? నో ఐ యామ్ ఏ బిగ్ ఫూల్. అప్పుడు నేను ఇంకా పెద్ద బుద్ధిహీనుడు అని చెప్తున్నాడు ఆయన. இப்ப இந்த பிள்ளைங்க வீட்டுல சின்ன பிள்ளைங்க இருக்காங்கன்னு வச்சுங்களேன். ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు అనుకుందాం. మమ్మీని పాకుறாங்க, మమ్మీని ఇలా చూస్తున్నారు. మమ్మీ సేస్ ఐ యామ్ ఏ ఫూల్. మమ్మీ ఏమో నేను బుద్ధిహీనురాలని అంటుంది. ఇంక డాడీ சொல்றாரு, ఇక డాడీని చూస్తున్నారు. నో ఐ యామ్ ఏ బిగ్ ఫూల్. డాడీ ఏమో నేను ఇంకా పెద్ద బుద్ధిహీనుడు అంటున్నారు. ఫూల్, బిగ్ ఫూల్. పిల్లలు ఆ విధంగా చూస్తారు, బుద్ధిహీనుడు, పెద్ద బుద్ధిహీనుడు. సో ఐ యామ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఫూల్స్ ఫ్యామిలీ. నేను బుద్ధిహీనుల కుటుంబంలో ఉన్నాను అనుకుంటాడు. సో దిస్ ఇస్ వాట్ గోయింగ్ ఆన్. ఇది జరుగుతున్న విషయం. It's in the midst of Christian families. ఈ క్రైస్తవ కుటుంబాల మధ్యలో జరుగుతున్న విషయం ఇది. So this is not manifesting the fragrance of Christ. ఇది క్రీస్తు యొక్క సువాసన కనపరచడం అంటే ఇది కాదు. So this is not manifesting. ఇది కాదు కనపరచడం అంటే. This is manifesting evil from our flesh. మన యొక్క మాంసములో ఉన్న కీడుని, చెడును మనం చూపించడం. Yes, మూడరిన్ నెంజిల్ కోపం కుడికొల్లం. బుద్ధిహీనుని అంతరంద్రముల యందు కోపం ఉండును. So next time when we get angry, నెక్స్ట్ టైం మనకి ఇంకెప్పుడైనా కోపం వచ్చినప్పుడు, the Holy Spirit let remind this verse. పరిశుద్ధాత్ముడు ఈ వచనాన్ని మనకు గుర్తు చేయనట్లుగా. ప్రసంగి 7:9. ప్రసంగి 7:9. Okay, நம் மூடர்கள் தான் தங்களுடைய கோபத்தை வெளிப்படுத்துவாங்க. మూడుడే అంటే బుద్ధిహీనుడే తన కోపమును బయటకి అలాగా చూపిస్తాడు. Yes, now Stephen was standing in that mob. ఇప్పుడు ఆ యొక్క జనాంగం మధ్యలో అక్కడ స్టెఫన్ నిలబడి ఉన్నాడు. యార్ మధ్యలో? ఎవరి మధ్యలో ఉన్నాడు? In the midst of fools.
అక్కడ అందరూ బుద్ధిహీనుల మధ్యలో అంటే ముష్కరుల మధ్యలో ఉన్నాడు. Stephen, he was praying in the spirit. స్టెఫను ఆత్మలో ప్రార్థన చేస్తున్నాడు. Lord, fill me with the power of the Holy Spirit. ప్రభువా పరిశుద్ధాత్మ యొక్క శక్తి చేత నన్ను నింపు. He was filled with the spirit. అవును నింపబడ్డాడు. So what was the result? See. దాని యొక్క ఫలితం ఏంటో చూద్దాం. You please read. Verse 55. 55. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండట చూచి ఆకాశము తెరవబట్టి మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండట చూచుచున్నానని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేక వేసి చెవులు మూసుకుని ఏకముగా అతని మీద పడి. Then verse 58. తర్వాత 18 వచ్చిన పట్టణం వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్లు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అనే ఒక యవన పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టి. That young man Saul was sitting there. అక్కడ he was watching all those things. అక్కడ ఒక యవనస్తుడు సౌలు ఉన్నాడు. ఇక్కడ జరుగుతున్న సంగతులన్నీ చూస్తున్నాడు. Then verse 59. 59. ప్రభువును గురించి మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచుండగా వారు అతని రాళ్లతో కొట్టిరి. He prayed to God. అతను ఏం చేస్తున్నాడంటే దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. That means in some other translation it says he called upon the Lord, he worshipped the Lord. ఇంకొక తర్జుమాలో ఏముందంటే దేవుణ్ణి ఆయన పిలిచాడు, దేవునికి మొరపెట్టాడు, దేవునికి ఆరాధన చేశాడు. He prayed to God, called upon God, he worshipped God. అతను దేవునికి ప్రార్థన చేశాడు, దేవునికి మొరపెట్టాడు, దేవునికి ఆరాధన చేశాడు. See, in this passage we see that the two very important subjects in Christianity, ఈ వాక్య భాగంలో మనం ఎంతో ప్రాముఖ్యమైన రెండు అంశములు మనం చూస్తున్నాం. One is worship, ఒకటి ఆరాధన, other is being filled with the Holy Spirit. ఇంకొకటి పరిశుద్ధాత్మ చేత నింపబడడం. Yes, these two things we see in this passage. ఈ యొక్క వాక్య భాగంలో ఈ రెండు విషయాలు మనం చూస్తున్నాం. Stephen was filled with the Holy Spirit. స్టెఫను పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. So he worshipped the Lord. అందుకని దేవుణ్ణి ఆరాధించగలిగాడు. How did he worship? ఎలాగ ఆరాధన చేశాడు? Lord, forgive them. ప్రభువా వీరిని క్షమించు, వారి మీద ఈ పాపం మోపుకు. Verse 60. 60 వచనంలో ప్రభువా వారి మీద ఈ పాపం మోపుకు. இவர்கள் மேல் இந்த பாவத்தை சுமத்தாதிரும். వారి మీద ఈ పాపం మోపుకు. Yes, that's the spirit of Christ. అది క్రీస్తు యొక్క ఆత్మ అంటే. When Jesus was hanging on the cross, యేసు ప్రభు ఆ యొక్క శిలువ మీద వేలాడుతున్నప్పుడు first 3 hours he was kept on, he was keeping on praying, forgiving. ఆయన శిలువ మీద వేలాడుతూ ఆయన ఉండిన 6 గంటల్లో మొదటి 3 గంటలు అందరినీ క్షమిస్తూనే ఉన్నారు, క్షమిస్తూనే ఉన్నారు. Jesus was 6 hours on the cross. యేసు ప్రభు శిలువ మీద 6 గంటలు ఉన్నారు. First 3 hours forgiving. మొదటి 3 గంటలు అందరినీ క్షమించు అంటూనే ఉన్నారు. So you read in the Gospels, మనం సువార్తల్లో చదివితే మనకు అర్థమవుతుంది. kept on forgiving. ఆయన క్షమిస్తూనే ఉన్నారు. 3 hours continuous forgiving. ఆయన 3 గంటలు నిరంతరంగా అలా క్షమిస్తూనే ఉన్నారు. அங்க ஒரு மனுஷன் இருந்தாங்க. అక్కడ ఒక మనుషుడు ఉన్నాడు, ஒரு రాబర్. ఆయన దొంగ. he was moved with that spirit. ఆయనకు యేసు ప్రభువులోని ఆత్మను బట్టి అతను కదిలించబడ్డాడు. That's the fragrance of Christ. అది క్రీస్తు యొక్క సువాసన అంటే. Yes, he was touched. ఆయన ఎంతో ముట్టబడ్డాడు ఆత్మ చేత. He repented. దాన్ని బట్టి ఆయన పశ్చాత్తాపడ్డాడు. Acknowledged his sin. తన పాపమును ఒప్పుకున్నాడు. He confessed his sin. తన పాపమును ఒప్పుకున్నాడు. He accepted Jesus Christ as his savior. యేసు ప్రభువుని తన రక్షకుడిగా తను స్వీకరించాడు. So and there is a power in the forgiveness. ఆ విధంగా క్షమించడంలో ఒక శక్తి ఉంది. A saving power. అది రక్షించే ఒక శక్తి. My dear brothers, ప్రియమైన బ్రదర్స్, my dear families, నా ప్రియమైన కుటుంబాలు, in the name of Jesus I tell it to you, యేసు నామములో నేను మీకు చెప్తున్నాను, there is power in forgiveness. మరి క్షమించడంలో ఒక శక్తి ఉంది. What power? ఆ శక్తి ఏంటి? Saving power. ఇతరులను రక్షించగల శక్తి. When Jesus was continuously, when he was on the cross, keep on forgiving. యేసు ప్రభు శిలువ మీద అలా నిరంతరంగా క్షమిస్తూనే ఉన్నప్పుడు one robber, ఒక దొంగ was saved there. రక్షించబడ్డాడు. Praise the Lord. Praise the Lord. That's a fragrance. అది సువాసన. So we say that, we see here in this passage also. ఈ యొక్క వాక్య భాగంలో కూడా మనం చూస్తున్నాం. verse 15 వాసికరం. 59వ వచనంలో ప్రభువును గురించి మొరపెట్టుచు அவனை நகரத்துக்கு புறம்பே தள்ளினார்கள். అతన్ని వెలుపలికి వెళ్ళగొట్టి, పట్టణం వెలుపలికి వెళ్ళగొట్టి. எப்படி புறம்பே தள்ளிருப்பார்கள்? ఎలాగ వెళ్ళగొట్టుంటారు? இங்க కழுத்துல తల్లిపాங்க, కழுத்துல మెడ పట్టుకుని అలా తోసేసి ఉంటారు. అలా కழுத்துல பிடிச்சு தள்ளி அடிச்சு தள்ளிருப்பாங்க. మెడ పట్టుకుని అలా తోసి అలా తోసేసి ఉంటారు. స్టెఫన్ அவனுடைய வஸ்திரத்தை எல்லாம் கழட்டி விட்டாங்க. తన బట్టలని పీకేశారు.
humiliation, full of humiliation. బాగా అవమానపరిచారు. அவனை நல்ல அந்த உருட்டு கல் எடுத்துட்டு గుండ్రంగా ఉన్న రాళ్లు తీసుకున్నారు. అడిచి మండెல்லாம் full of bleeding, எல்லாம் full bleeding. తల మీద రాళ్లతో కొట్టినప్పుడు అలా రక్తం కారిపోతూ ఉంది తనకి. அந்த இடத்துல అలాంటి సమయంలో he knelt down. అతను మోకరించాడు. He knelt down. ఆయన మోకరించాడు. He called upon the Lord. దేవుని పిలుస్తున్నాడు, మొరపెడుతున్నాడు, prayed, ప్రార్థన చేస్తున్నాడు, he worshipped, ఆరాధిస్తున్నాడు. Father, forgive them. తండ్రి వారి మీద ఈ పాపం మోపుకు క్షమించు. That's a fragrance of Christ. అది క్రీస్తు యొక్క సువాసన అంటే. One young man was watching all these things. ఇదంతా ఒక యవనస్తుడు చూస్తున్నాడు. Saul. See what happened. ఏమైంది చూడండి. So already I told no. There is power in forgiveness. ఎలాగైతే క్షమించేట నేను ఇంతకు ముందు చెప్పినట్టు saving power. అది రక్షించే శక్తి. That moved the heart of young man Saul. అది సౌలు యవనస్తుడైన సౌలు యొక్క హృదయాన్ని మార్చింది. Yes, that was the preparation. అది సౌలుని మార్చబడడానికి అదొక సిద్ధపాటు. That was the preparation for when Jesus met him on the way of Damascus. దమస్క మార్గంలో సౌలుని కలుసుకోవడానికి సౌలు వెళ్తున్నప్పుడు దానికి ముందుగా ఇది సిద్ధపాటు. Yes. அவனுடைய heart moved. తన హృదయం కదిలించబడింది. అర్మయానోర్లే, ప్రియమైన వారలారా, in all places we should manifest his fragrance. మనం దేవుని సువాసన కనపరిచే వారి కింద ఉండాలి. It's a wonderful passage. ఎంతో అద్భుతమైన వాక్య భాగం ఇది. Okay, now let us turn back to 2 Corinthians chapter 2 verse 14. ఇప్పుడు మళ్ళా మనం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం వైపు 2 Corinthians chapter 2 verse 14. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. Once again please read that verse. Yes brother. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గురించిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. அவரை அறிகிற அறிவின் வாசனையை நான் வெளிப்படுத்தணும் அப்படின்னா ఆయన యొక్క జ్ఞానము యొక్క సువాసన మనం కనపరచాలి అంటే రెండు ఉన్నాయి. There are two important things. ఇక్కడ రెండు ప్రాముఖ్యమైన విషయాలు. అది ఇల్లామే without this we cannot bring forth that sweet aroma. అది లేకుండా ఈ యొక్క మనం ఇంపైన సువాసన బయటకి తీసుకురాలి. One is, అందులో ఒకటి, we have to bear his dying. యేసు ప్రభు యొక్క మరణమును మనం భరించడం. One more thing, ఇంకొకటి, without the power of the Holy Spirit, పరిశుద్ధాత్మ యొక్క శక్తి లేకుండా we cannot bring forth the aroma. మనము ఆ యొక్క సువాసన బయటకి తీసుకురాలి. See the next chapter, తర్వాత అధ్యాయం 2 Corinthians chapter 4, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం verse 10 and 11. 10-11లో మనం చూస్తే this is the very important verse. One of the very most important verses in the Bible, 2 Corinthians chapter 4:10. బైబిల్లో ఉన్న ముఖ్యమైన వాక్య భాగములు ఇదొకటి ఎంతో ముఖ్యమైనది. 4వ అధ్యాయము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. How can we manifest his life? యేసు ప్రభు యొక్క జీవమును మనం ఎలా ప్రత్యక్షపరచగలం? Yes, how can we manifest his fragrance? ఆయన యొక్క సువాసన మనం ఎలా కనపరచగలం? Yes, we read in verse 10. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబట్టుకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము. ఓకే, verse 11. 11వ వచనము. ఏలయనగా యేసు యొక్క జీవము కూడా మా మత్స్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగించబడుచున్నాము. Verse 12 also. కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమగుచున్నవి. Yes, praise the Lord. Praise the Lord. ఈ verse, according to this verse 12, ఈ 12వ వచనం బట్టి இப்ப நாம் இந்த verse இப்படி நான் மாற்றி வாசிக்கிறேன். దాన్ని కొంచెం ఇలా మార్చి చదువుదాం. మరణమానది స్టీఫెన్ இடத்தில் విளங்கிనది. ఇప్పుడు మరణం అనేది స్టెఫెన్ జీవితంలో జరిగింది. జీవన్ யாரிடத்தில் విளங்கிనది? జీవము ఎవరిలో వచ్చింది? సౌలు இடத்தில் విளங்கியது. సౌలులో వచ్చింది. Yes, இப்படிதான். అవును, ఈ విధంగానే ఉంటుంది. ఇప్పుడు యేసుவின் మరణத்தை நாம் சுமந்து திரிய வேண்டும் அப்படின்னு வாசிக்கிறோம். యేసు యొక్క మరణమును మనం వహించుకుంటూ పోవాలి అని మనం చదువుతున్నాం. verse 10 లో వాసిக்கிறோம். 10వ వచనంలో మనం చదువుతున్నాం. எங்களுடைய we are bearing his dying in our mortal body. యేసు యొక్క మరణానుభవము మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము. so that the Christ life
can be manifested. మా శరీరం అందు యేసు ప్రభు యొక్క మరణాన్ని మనం వహించడం ద్వారా అదేనా యేసు మరణం? what is dying of Jesus? యేసు ప్రభు యొక్క మరణానుభవం అంటే ఏంటి? most of the Christians కి తెలియదు. చాలా మంది క్రైస్తవులకి ఇది తెలియదు. even most means even 90% of Christians కి என்ன தெரியாது அப்படின்னா కల్వారి డెత్ తెలియదు. 90 మంది క్రైస్తవులకి ఏం తెలుసు అంటే కల్వరిలో యేసు ప్రభు యొక్క మరణం మాత్రమే తెలుసు. ఎక్స్టర్నల్ క్రాస్, కల్వారి క్రాస్, కల్వారి డెత్ தான் தெரியும். బాహ్య సంబంధమైన ఆ యొక్క శిలువ, ఆయన చనిపోయినది, ఆ కల్వరి మరణము అవి మాత్రమే తెలుసు. ஆனால் Jesus in his whole earthly life, in his 33.5 years, there was one inward cross Jesus carried. కానీ యేసు ప్రభు తను జీవించిన 33.5 సంవత్సరములు ఆయన అంతరంగంలో ఆయన వహించిన భరించిన శిలువ ఎవరికి తెలియదు. அதான் dying of Jesus. అది యేసు ప్రభు యొక్క మరణానుభవం మనం அவருடைய வாழ்நாள் அவருடைய வாழ்நாள் முழுவதும் தன்னுடைய சரீரத்தில் ஒரு சுமந்தார், ஒரு மரணத்தை சுமந்தார். ఆయన జీవించిన కాలమంతయు ఆయనకు శరీరంలో ఒక మరణమును వహిస్తూనే ఉన్నారు ఆయన. That is dying to himself. అదేంటంటే దేనికి చనిపోవడం అంటే ఆయన స్వీయానికి చనిపోవడం. యేసు நம்மை போலவே ஒரு மாம்சத்தில் வந்தார். యేసు ప్రభు మనల్ని పోలి ఈ రక్త మాంసంలో వచ్చారు. పావ మాంస సాయిలిల్ வெளிப்பட்டார். ఈ యొక్క పాపము ఈ యొక్క ఆకారంలో వచ్చారు. ఫ్లెష్, he manifested in the flesh. ఈ పాపపు ఆకారంలో మన వల్లే ఆయన ప్రత్యక్షమయ్యారు, వచ్చారు. తెలుగు బైబిల్లో అది ఫ్లెష్ అంటారు కదా, బాడీ బాడీ శరీరం అని తెలుగు బైబిల్లో శరీరం అని ఉంటుంది. he manifested in the flesh. అది యాక్చువల్ గా మన మాంసంలో మనల్ని పోలిన మాంసంతో ఆయన వచ్చారు. సెల్ఫ్ ఫిల్ దట్ ఇస్ ఇన్ ద ఫ్లెష్. అంటే ఈ యొక్క మాంసములో ఏముంటుందంటే మన స్వీయ చిత్తము అని ఒకటి ఉంటుంది. அதுதான் மரணத்துக்கு அவர் ஒப்பு கொடுத்துக்கிட்டே இருந்தார். ఆ స్వీయ చిత్తాన్ని ఆయన మరణమునకు అప్పగిస్తూనే ఉన్నారు జీవించినంత కాలము. ఓకే, జస్ట్ ఫర్ ద రిమైనింగ్ టైం ఐ వాంట్ టు టెల్ అబౌట్ దిస్ డైయింగ్ ఆఫ్ జీసస్ அப்படின்னு என்னன்னு சொல்ல விரும்புகிறேன். ఇప్పుడు మిగిలిన సమయాన్ని బట్టి అసలు యేసు ప్రభు యొక్క మరణానుభవము అంటే ఏంటని చెప్పాలనుకుంటున్నాను. அப்படி இயேசுவின் மரணத்தை சுமக்காமல் நாம் என்ன செய்ய முடியாதுன்னு அவருடைய லைஃப் நாம் மேனிஃபெஸ்ட் பண்ண முடியாது. యేసు ప్రభు యొక్క మరణానుభవమును మనం మోయకుండా యేసు ప్రభు యొక్క జీవమును మనం చూపించలేం. ఎస్, அடுத்து one more thing, ఇంకొక విషయము, அபிஷேகம், பரிசுத்த ஆவியானவருடைய அபிஷேகம் வல்லமை இல்லாத பட்சத்தில் அந்த ஜீவனை கொண்டு வர முடியாது. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము యొక్క బలము మనలో లేకపోతే ఆయన జీవమును మనం చూపించలేం. ఎస్, அதுக்குதான் நான் யாருடைய எக்ஸாம்பிள் காண்பிச்சேன் அப்படின்னா ஸ்டீஃபனுடைய எக்ஸாம்பிள் காண்பிச்சேன். అందుకే నేను ఏ ఉదాహరణ చూపించానంటే స్టెఫన్ యొక్క ఉదాహరణ మీకు చూపించాను. பரிசுத்த ஆவியினால் நிறைந்தபடினால் தான் அந்த கிறிஸ்துடைய லைஃப் கொண்டு வந்தார். పరిశుద్ధాత్మ చేత ఆయన నింపబడిన దాన్ని బట్టి క్రీస్తు యొక్క జీవమును ఆయన చూపించగలిగాడు. இந்த பாவத்தை அவனுக்கு மன்னிச்சிருங்க, ఈ పాపము వారి మీద మోపకండి, వారిని క్షమించండి. దట్స్ a fragrance. అది సువాసన. ఓకే, నౌ one or two things I want to show. ఇంకా 2-3 వచనములు సంగతులు మీకు చూపిస్తాను. యేసువిన్ మరణం, డైయింగ్ ఆఫ్ జీసస్ அப்படினா என்னங்கிறது, యేసు ప్రభు యొక్క మరణము అంటే ఏంటి? ஒரு சில verses நான் காண்பிக்க விரும்புகிறேன். కొన్ని వచనాలు నేను మీకు చూపించాలనుకుంటున్నాను. ஒரு just I want to show you 5 verses from the word of God. దేవుని వాక్యం నుంచి 5 వచనములు నేను మీకు చూపించాలనుకుంటున్నాను. in the verses நீங்க உங்களுடைய heartல ever you keep it all these verses in your heart. ఈ యొక్క వచన భాగాలన్నిటిని మీ హృదయంలో మీరు భద్రం చేసుకోండి. Yes, let us turn to 1 Peter chapter 2. మొదటి పేతురు 2వ అధ్యాయము 23. 23వ వచనం మనం చూద్దాం. 1 Peter chapter 2. మొదటి పేతురు 2వ అధ్యాయము 23వ వచనం. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. పోదు, அந்த వాక్యం மட்டும் எடுத்துக்கிட்டோம். the first part மட்டும் எடுத்துக்கோ. ఆ మొదటి భాగము అది మాత్రం మనం తీసుకుందాం. அவர் வையப்படும் பொழுது பதில் வையல. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. when he was reviled he didn't revile in return அப்படின்னு వాసిக்கிறோம். ఆయన దూషింపబడి ఆయన బదులు దూషింపలేదు. ఓకే, అవును. இந்த இடத்துல డైయింగ్ ఆఫ్ జీసస్ அப்படின்னா ఈ యొక్క వాక్య భాగంలో యేసు ప్రభు యొక్క మరణం అంటే జస్ట్ உங்களுக்கும் உங்களுடைய பிள்ளைகளுக்கும் நீங்க ஒரு ஹோம்வொர்க் கொடுங்க. మీరు మీ పిల్లలకి హోంవర్క్ లాగా ఇవ్వండి. ஜீசஸ்க்கு என்னென்னலாம் அவர் பேரை சொல்லி அவரை ரிவைல் பண்ணாங்க, அவரை மேலைன் ஸ்லாண்டர் பண்ணாங்கிறதான யூ ப்ளீஸ் ஒர்க் அவுட் யுவர் இன் 4 Gospels. ఈ యొక్క 4 సువార్తల్లో యేసు ప్రభుని ఏమేమి పేర్లు పెట్టి ఆయన దూషించారు అని మీ పిల్లలకి హోంవర్క్ ఇవ్వండి. அதுக்கு ஜீசஸ்னுடைய அவருடைய ரெஸ்பான்ஸ் எப்படி இருந்துச்சு, దానికి యేసు ప్రభు యొక్క బదులు ఏ విధంగా ఉందనేది కూడా మీరు అడగండి. அவர் வையப்படும் பொழுது அவர் பதில் வையவில்லை. ఆయన దూషింపబడినప్పుడు ఆయన బదులు దూషింపలేదు. when he was reviled he didn't revile in return.
ఆయన బదులు దూషింపలేదు, ఆయన దూషించినప్పుడు. ஆனால் நம்மளுடைய flesh என்ன அப்படின்னா, what was the nature of our flesh? కానీ మన మాంసం ఏమంటుందంటే, when people revile us, మనుషులు మనల్ని దూషిస్తున్నప్పుడు, when people slander us, మనుషులు మన మీద ఆరోపణలు చేస్తున్నప్పుడు, நம்மளுடைய flesh என்ன அப்படின்னா, మన యొక్క మాంసం ఏం చేస్తుందంటే రిటర్న్ கொடுக்கணும் நம்ம, మనం బదులు ఇచ్చేయాలి వెంటనే. but Jesus didn't. కానీ యేసు ప్రభువు ఆ విధంగా చేయలేదు. Instead he crucified that flesh. దానికి బదులుగా ఆయన యొక్క శరీరమును, అలా మాంసమును ఆయన సిలువ వేశారు. that is dying. అది యేసు ప్రభు యొక్క మరణం. that is dying of Jesus. యేసు ప్రభు యొక్క మరణం అది. Father, తండ్రి, Lord, fill with the Holy Spirit. తండ్రి పరిశుద్ధాత్మ చేతనండి, with the power of the Holy Spirit, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా he crucified that flesh, ఆయన యొక్క మాంసమును ఆయన సిలువ వేయగలిగారు, to death. ఆయన మరణమునకు he అప్పగించగలిగారు. didn't revile and return. ఆయన బదులు దూషింపలేదు. Sing one or two verses just I want to show. ఇంకా రెండు మూడు okay, వచనాలు one more verse also, one more verse. ఇంకొక వచనం, Isaiah chapter యెషయా గ్రంథము 53, యెషయా గ్రంథం 53వ అధ్యాయము Isaiah 53 verse 7. 53:7. Isaiah 53. యెషయా గ్రంథము 53:7. Please read it from Telugu Bible. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను, అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనంగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు. வாயை திறக்கவில்லை, சத்தமிடாது இருக்கிற ஆட்டை போல இருந்தார், தம்முடைய வாயை திறக்கவில்லை. Three times mentioned this verse. Yes, brother. 3 times. Yes. You read it again. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను, అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని గొర్రెయు మౌనంగా నుండినట్లు. మీనింగ్ did not open his mouth. మౌనంగా, அவர் சத்தமிடாது இருந்தார், మౌనంగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు. அவர் வையப்படும் பொழுது பதில் வையல, అతను దూషింపబడినప్పుడు బదులు దూషింపలేదు. see, we are his disciples. మనం ఆయన శిష్యులుగా ఉన్నాం. ఇక్కడ we are following Jesus. మనం యేసు ప్రభువుని వెంబడిస్తున్నాం. we are walking in the footsteps means యేసు ప్రభు యొక్క అడుగు జాడల్లో మనం నడుస్తున్నాం. yes, we should live as he lived. ఆయన జీవించినట్లే మనం జీవించబద్దులమై ఉన్నాం. அவர் நெருக்கப்பட்டும் ஒடுக்கப்பட்டும் இருந்தார். ఆయన బాధింపబడి నోరు తెరవలేదు. దౌర్జన్యమునందరి వాయి తిరకలే, నోరు తెరవలేదు. அவர் సత్తమిడల, ఆయన మౌనంగా ఉన్నారు. அவர் வையப்பட்டார், ఆయన యొక్క వదకు తేబడ్డారు, பதில் வையல. ఆయన బదులు ఆయన మళ్ళీ నోరు తెరవలేదు. అది என்ன மயிர் கத்திரிக்கிறது? బొచ్చు కత్తిరించడం అంటే ఏంటి? ఇక్కడ நம்மளுடைய நேம், ஃபேம், நம்மளுடைய டிக்னிட்டி, நம்மளுடைய ప్రెస్టీజ్, நம்மளுடைய పాపులారిటీ இதெல்லாம் என்ன செய்யறதுன்னா மயிர் கத்திரிக்கிறது. మన పేరు, మన ప్రతిష్ట, మన గౌరవం, మన డిగ్నిటీ ఇవన్నీ పాడు చేస్తున్నప్పుడు అంటే దాని అర్థం ఏంటంటే బొచ్చు కత్తిరించడంతో సమానం అన్నమాట. డియర్ సిస్టర్స్, ప్రియమైన సిస్టర్స్, ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి there are some wives, భార్యలు ఉన్నారు. husbands தங்களுடைய பேரண்ட்ஸை குறித்து ஹஸ்பண்ட்ஸ் பேசும்பொழுது என்ன ஆயிடுவாங்க அப்படின்னா, அப்படியே ஒரு விதமான கோபத்துக்குள்ள வந்துருவாங்க. భర్త తన యొక్క బంధువుల గురించి, తన తల్లిదండ్రుల గురించి ఏదైనా విషయం చెప్తున్నప్పుడు భార్యలకి అదొక రకమైన కోపం వస్తుంది. ఎన్న పத்தி பேசுங்க, you speak about me. క్షమించండి, భార్య తరపు తల్లిదండ్రుల గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళకి కోపం వస్తుంది. అప్పుడు ఏమంటారంటే వాళ్ళు, ఏమైనా కావాలంటే నా గురించి మాట్లాడండి, என் ஃபேமிலி பத்தி பேசாதீங்க, కానీ మా కుటుంబం గురించి మాత్రం మాట్లాడండి. என்னுடைய మదర్ குறித்து பேசாதீங்க, మా అమ్మ గురించి మాట్లాడదు. என்னுடைய సిబ్లింగ్స్ குறித்து பேசாதீங்க, మా యొక్క అక్క చెల్లెల గురించి, తమ్ముళ్ళ గురించి మాట్లాడదు. ఓకే, ఉடனே என்ன ஆயிடுவாங்க, கோபப்படும். వెంటనే ఏమవుతుందంటే కోపం వచ్చేస్తుంది. அதுதான் என்னது அப்படின்னா மயிர் கத்திரிக்கிற நேரம். అదే ఏంటంటే బొచ్చు కత్తిరించబడుతున్న సమయం అది. சில சமயத்துல நான் வந்து என்ன ஆயிடுவோம்னா, நம்ம பதிலுக்கு பதில் நம்ம போராடுறோம். కొన్నిసార్లు ఏంటంటే మనం వెంటనే తిరిగి మనం పోరాడుతూ ఉంటాం. సో அந்த டைம்ல தான் we should look into Jesus. ఆ సమయంలోనే మనం యేసు ప్రభు వైపు చూడాలి. yes, వాయి తెరకలేని అర్థం. ఆయన నోరు తెరవలేదు. நாம் ఆడా இல்லையாங்கிறது எப்படி தெரியும்? நாம் ల్యాంపా బీస్టాங்கிறது எப்படி நமக்கு தெரியும்? మనం గొర్రె పిల్ల లేకపోతే క్రూరమైన జంతువు అనేది ఎప్పుడు తెలుస్తుంది? நாம் సండే చర్చికి வந்து ఉட்கார்ந்து இருக்கும் பொழுது எல்லாம் எப்படி இருக்குன்னா ల్యాంప్ மாதிரி இருக்கும். అలా ఆదివారం ఆరాధనకు వచ్చి కూర్చున్నప్పుడు అందరూ గొర్రెల వల్లే చాలా మౌనంగా ఉంటారు. ஆமா, అవును. எல்லாம் సండే வரும்பொழுது எல்லாம் లుక్స్ లైక్, ఆదివారం వచ్చినప్పుడు చూడడానికి అందరూ గొర్రెలే, எல்லாம் ஆட்டுக்குட்டி போல இருக்கலாம், అందరూ గొర్రె పిల్లలాగా ఉంటారు. நம் ఆడా அல்லது బీస్టాங்கிறது எப்படி தெரியும்? మనం ఈ యొక్క గొర్రె పిల్ల లేకపోతే క్రూరమైన మృగం అనేది ఎలా ఎప్పుడు తెలుసు? In Revelation, I want to show one more verse. Revelation chapter 13. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం వైపు తిప్పుదాం. Revelation chapter 13.
verse 11. This is the test. 13:11 ప్రకటన గ్రంథము 13:11 ఇదే మనకున్న పరీక్ష. మరియు భూమి మీద నుండి మరి ఒక క్రూర మృగము పైకి వచ్చుట చూచితిని. గొర్రె పిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను. எப்படி அது ஆட்டுக்குட்டிக்கு ஒப்பாக இருந்தது. గొర్రె పిల్లలాగే ఉంది. அது 2 கொம்பு கூட இருந்துச்சு. దానికి 2 కొమ్ములు కూడా ఉన్నాయి. பார்த்தா என்ன மாதிரி இருக்குன்னா ஆட்டுக்குட்டி மாதிரி இருக்கு. చూడడానికి ఎలా ఉందంటే గొర్రె పిల్లలాగా. సండే చర్చికి வரும்போது 2 కొమ్ము వచ్చి ఆటుకుటి மாதிரி இருக்கு. ఆదివారపు మీటింగ్ వచ్చినప్పుడు 2 కొమ్ములు ఉంచుకుని ఏదో గొర్రెలాగా వస్తుంది అనమాట. ఓకే, అది బీస్టా అది ఆటుకుటియాன்னு எப்படி தெரியும்? అది క్రూర మృగమా గొర్రె పిల్ల అనేది ఎప్పుడు తెలుస్తుంది? வாயை திறந்து தான் பேசணும். అది నోరు తెరిచి మాట్లాడితే తెలుస్తుంది. అది பேசும் பொழுது, అది మాట్లాడినప్పుడు வலு சர்ப்பத்தை போல பேசினது. అది ఘట సర్పం వలె మాట్లాడుచుండెను. బీస్ట్ పోల పేసినది. అది క్రూర మృగం లాగా మాట్లాడుతుంది. అప్ప క్లియర్ కట్. అప్పుడు స్పష్టంగా అర్థమైపోద్ది. ఇది வந்து என்ன கிடையாது, ల్యాంప్ லாம் கிடையாது. ఇది గొర్రె పిల్ల కాదు, ఇది బీస్ట్. ఇది క్రూర మృగమే. அப்ப எங்க தெரியும்? అది ఎప్పుడు తెలుస్తుంది? நம்மளுடைய ஸ்பீச் காமிச்சு கொடுத்துறோம். మన యొక్క మాటల ద్వారా మనం చూపిస్తున్నాం దాన్ని. yes, అవును. సండేస్ எல்லாம் தெரியாது, ఆదివారాలు తెలియదండి. ఎవరు ఎలా அதெல்லாம் வெளியில பார்த்தா அப்படி எல்லாம் பார்த்தா எல்லாம் ஒரு ஆட்டுக்குட்டி போல அப்படியே தான் இருக்கும். அப்படியே బయటకు చూసినప్పుడు అన్ని గొర్రె పిల్లల వల్ల అలాగ దీనంగా అలా ఉంటాయి. அது வெளியில தான் தெரியாது. சோதிக்கப்படும் பொழுது, நெருக்கப்படும் பொழுதும், ஒடுக்கப்படும் பொழுதும், వారిని అలాగ శోధించినప్పుడు, వారిని ఒక చిన్న కష్టంలోనికి మనం నెట్టినప్పుడు అప్పుడు తెలుస్తుంది. அது என்ன செய்யும் பாரு, when shearers sheared, అప్పుడు బొచ్చు కత్తిరిస్తున్నప్పుడు அப்பதான் தெரியும். అప్పుడే తెలుస్తుంది. நம்மளுடைய நேம், நம்மளுடைய ஃபேம், நம்மளுடைய டிக்னிட்டி அதெல்லாம் யாராவது கத்திரிக்கும் பொழுதுதான் தெரியும். మన పేరు, మన ప్రతిష్ట, మన యొక్క గౌరవం ఎవరైనా కత్తిరిస్తున్నప్పుడే తెలుస్తుంది. அப்ப தெரிஞ்சு போயிடும். అప్పుడు తెలిసిపోతుంది. அருமையானவர்களே, ప్రియమైన వాళ్ళారా, அதுதான் நேரம். అదే సమయం. యేసునుடைய మరణத்தை சுமக்க வேண்டிய நேரம் அதுதான். యేసు ప్రభు యొక్క మరణానుభవాన్ని భరించవలసిన సమయమే అది. లార్డ్, என்னை அபிஷேகிச்சிருங்க. ప్రభువా, నన్ను అభిషేకించు. என்னை அபிஷேகிங்க, பரிசுத்த ஆவியால் பலப்படுத்துங்க. என்னை పరిశుద్ధాత్మ చేత నన్ను నింపు, నన్ను బలపరచు. இப்ப நான் பதில் பேசக்கூடாது. இப்ப నేను ఇప్పుడు తిరిగి మాట్లాడకూడదు. என்னை కత్తిరించాலும் సరే, నన్ను నా బొచ్చు కత్తిరించినా సరే. జీసస్க்கு என்னென்னலாம் பேர் இருந்துச்சு பூமியில. యేసు ప్రభువుకి భూమి మీద ఎన్ని పేర్లు పెట్టారు. Just I want to few names. కొన్ని పేర్లు మీకు చూపించాలనుకుంటున్నాను. Matthew chapter 11. మత్తయి సువార్త 11వ అధ్యాయము. Matthew chapter 11. మత్తయి సువార్త 11వ అధ్యాయం. Verse 19. 11, 19 వైపు చూద్దాం. 11వ అధ్యాయం 19. Verse 19. మనిషి కుమారుడు తినుచును త్రాగుచును వచ్చిన గనక ఇదిగో వీడు తిండిబోతును, మద్యపానీయు, సుంకరులకు, పాపులకు స్నేహితుడని వారు అనుచున్నారు. என்ன பேர்? భోజన பிரியன் அப்படின்னு. ఏమేం పేర్లు అంటే తిండిబోతు, இன்னொன்னு நல்ல మధుపాన பிரியன் அப்படின்னு சொன்னாங்க. ఒక పేరు అంటే మద్యపానం చేస్తాడు. ஏதாவது జీసస్ జస్టిఫై பண்ணாரா? యేసు ప్రభు ఎప్పుడన్నా నేను కాదు అని ఆయన సమర్థించుకున్నారా? భోజన, జీసస్కి எவ்வளவு నేమ్స్ లో ஒரு నేమ్ భోజన பிரியன். ఆయనకున్న పేర్లు, అన్ని పేర్లు ఇది ఒక పేరు, తిండిబోతు అని. ఇస్ ఇట్ ట్రూ? అది నిజమా? in his secret life లో 40 days fasting இருப்பார். ఆయన రహస్య జీవితంలో 40 దినాలు ఉపవాసం ఉన్నారు. అది யாருக்குமே தெரியாது. అది ఎవరికీ తెలియదు. 40 days fasting in secret life. ఆయన రహస్య జీవితంలో 40 దినాలు ఉపవాసం. யாருக்கும் தெரியாது, ఎవరికీ తెలియదు. இன்னைக்கு இருக்கிற பீப்புள்ஸ் எல்லாம் என்ன செஞ்சிடறாங்கன்னா 40 days fastingனா என்ன செஞ்சிடறாங்கன்னு கேட்டா தப்பட்ட ஊதுறாங்க, ட்ரம்பெட் ஊதுறாங்க. అదే ఈ దినం వల్ల మనం చూస్తే చర్చిలో యొక్క 40 దినాలు ఉపవాసం ఉంటే దాన్ని ఇలాగ not 40 days, even just 1 or 2 days, 1-2 రోజులు వాళ్ళు ఉపవాసం ఉన్నా కానీ బోరలు ఊదేస్తారు వాళ్ళ ముందు. ట్రంపెట్ అలాగ బోరలు ఊది చెప్తూ ఉంటారు, ట్రంపెట్ వాసిக்கிறாங்க. అలా ఆ విధంగా ముందే ప్రకటించుకుంటూ ఉంటారు. జీసస్ నోడే సీక్రెట్ లైఫ్ 40 days ఫాస్టింగ్ இருந்தார். యేసు ప్రభు తన రహస్య జీవితంలో 40 దినాలు ఉపవాసం ఉన్నారు. வெளியில பப்ளிக் வரும்பொழுது, కానీ మనుషుల మధ్యలోనికి వచ్చినప్పుడు நல்லா சாப்பிட்டார், మంచిగా భోజనం చేసేవాళ్ళు. he didn't act. ఆయన ఏదో నటించలా. ఫర్ ఎగ్జాంపుల్ ஒரு பிரியாணி சர்விங் இருக்குன்னு வச்சுங்களேன். பிரியாணி అందరికీ బిర్యానీ వడ్డిస్తున్నారు అనుకుందాం. జీసస్ அங்க உட்கார்ந்திருக்கார், యేసు ప్రభు అక్కడ కూర్చున్నారు. அப்ப எல்லாருக்கும் ఫస్ట్ సర్వింగ్ ప్లేట్ బిర్యానీ வருது. అందరికి మొదటిసారి వచ్చి బిర్యానీ వడ్డించారు. ఓకే, వాங்கி சாப்பிட்டார். ఫస్ట్ ప్లేట్, ఫస్ట్ సర్వింగ్ జీసస్ బిర్యానీ நல்லா முடிச்சார். మొదటిసారి వడ్డించినప్పుడు ఆయన చక్కగా బిర్యానీ తినేశారు. ఓకే, దెన్ సెకండ్ సర్వింగ్ ఆల్సో. రెండోసారి వడ్డించడానికి కూడా వచ్చారు. ఓకే, జీసస్ அப்பயே என்ன வாங்கினார்? అప్పుడు కూడా యేసు ప్రభు తీసుకున్నారు, మళ్ళీ భోజనం చేస్తారు చక్కగా. ఫారిసీస్ என்ன செஞ்சிட்டாங்க கேட்டா, ఓ సెకండ్ సర్వింగ్, సెకండ్ ప్లేట్ బిర్యానీ. పరిశీలి ఏం చేస్తానంటే కళ్ళు ఇలా పెద్దగా చేసి రెండోసారి తినేస్తున్నాడు ఆయన.
அப்படின்னு சொல்லிட்டு என்ன செஞ்சாங்க கேட்டா குத்திட்டாங்க. என்ன குத்திட்டாங்க அப்படின்னா అలాగా ముద్ర వేస్తారు అనమాట. భోజన పిరియన్ அப்படின்னா తిండిపోతూ అని ఒక ముద్ర వేస్తారు. நீ என்ன நினைச்சாலும் நினைச்சிட்டு போ మ్యాన్. సరే నువ్వేమనుకుంటావో అనుకో. ఐ లివ్ బిఫోర్ మై ఫాదర్. నేను తండ్రి ముందు జీవిస్తున్నాను. బట్ మై ఫాస్టింగ్ విల్ బి ఇన్ ద సీక్రెట్. నా ఉపవాసం మాత్రం రహస్యములో నా తండ్రి ఎదుటి నేను చేస్తాను. ஒரு వైన్ வந்திருக்கும் அப்படி ద్రాక్ష రసం. ఆ విధంగానే ద్రాక్ష రసం వచ్చింది. ஒரு ఫస్ట్ కప్ వాంగిర్పార్. మొదట ఒక కప్పు తాగారు. அவர் రెండవ కప్పు వాంగిర్పార్. తర్వాత రెండో కప్పు కూడా తాగారు. ఈవెన్ థర్డ్ కప్ కూడా వాంగిర్పార్. మూడోసారి కూడా వచ్చి ఉంటుంది, ఆయన తాగి ఉంటారు. உடனே என்ன குத்திட்டாங்கன்னு கேட்டா మధుపాన పిరియన్ వెంటనే ఆయనకి ఇంకో ముద్ర వేస్తారంటే మద్యపానం చేస్తాడు, మద్యపానీయు. We should die to men's opinions. మనుషుల యొక్క అభిప్రాయాలకు మనం చనిపోయిన వారి కింద ఉండాలి. That is nothing. అది మనుషుల యొక్క అభిప్రాయాలు ఏమీ ఒట్టివే. He lived before father's face. ఆయన తండ్రి ఎదుట తండ్రి ముందు జీవించాడు. ఆయన அவருக்கு எவ்வளவு பேர் இது மாதிரி வச்சாங்க. ఇటువంటి పేర్లు ఎన్నో పెట్టారు ఆయనకి. அந்த இடத்துல எல்லாம் he didn't justify at all. దానిలో ఏది కూడా ఆయన బదులు చెప్పలేదు, సమర్థించుకోలేదు. He was misunderstood. ఎందుకంటే ఆయన తప్పుగా అర్థం చేసుకున్నాడు. See one more thing. ఇంకో వచనం చూడండి అక్కడ. Next one. దీని తర్వాత when he was misunderstood he didn't justify. ఆయన తప్పుగా అర్థం చేసుకున్నప్పుడు ఆయన సమర్థించుకోలేదు. Even John chapter 8. యోహాను సువార్త 8వ అధ్యాయం. அவருடைய నేమ్స్ என்னென்னலாம் నేమ్స్ இருக்கு பாருங்க. ఎటువంటి పేర్లు పెట్టారో చూడండి ఆయనకి. John chapter 8. యోహాను సువార్త 8వ అధ్యాయము. Where we see in verse 48. 48వ వచనం మనం చూద్దాం. 8:48. அவர் என்னென்ன சொன்னாங்க? అందుకు యూదులు, నీవు సమరయుడువును దయ్యము పట్టిన వాడువును అని మేము చెప్పు మాట సరియే కదా చెప్పగా పిశాసు పిడిచవన్ அப்படின்னு சொன்னாங்க. దెయ్యం పట్టినవాడు అన్నారండి ఆయన్ని. సన్ ఆఫ్ గాడ్ என்ன சொன்னாங்க? దేవుని కుమారుడిని ఏమన్నారంటే அவர் పిశాసు పిడిచవన్ சொன்னாங்க. దెయ్యం పట్టినవాడు. அவர் ప్రూవ్ பண்ணவே இல்லை. ఆయన రుజువు చేసుకోలేదు. ఓకే நீங்க என்ன சொன்னாலும் సరే నువ్వు ఏమనుకున్నా సరే அதுக்கெல்லாம் జస్టిఫై பண்ணவே இல்லை. దానికి ఆయన ఏం రుజువు చేసుకోలే. See in John chapter 7. యోహాను సువార్త 7వ అధ్యాయము. John chapter 7. యోహాను సువార్త 7వ అధ్యాయము verse 41. 41వ వచనం మనం చూస్తే, మరికొందరు ఈయన క్రీస్తు అనిరి, మరికొందరు ఏమి క్రీస్తు గలిలయలో నుండి వచ్చిన క్రీస్తు దావీదు వంశములో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేము గ్రామంలో నుండి వచ్చిన లేఖనం చెప్పట్లేదా? அப்ப இவரை குறித்து என்ன சொல்லிட்டாங்க? இவர் கலிலேயன் அப்படின்னு சொல்லிட்டாங்க. అప్పుడు ఈయన చూసామన్నట్టు ఈయన గలిలయుడు. ஏன் அப்படின்னா அவர் கலிலேயாவில் உள்ள நாசரேத்துல வளர்ந்தார். ఆయన గలిలయలోని నజరేతులో ఆయన పెరిగారు కాబట్టి. యాక్చువల్లీ அவர் எங்க பிறந்தார்? కానీ అసలు చూసుకుంటే ఆయన ఎక్కడ పుట్టారు? దావీదిన్ సంతతిயில் దావీదు இருந்த బెత్లెహేంలో தான் அவர் பிறந்தார். దావీదు సంతానములో దావీదు ఉండిన బెత్లెహేములో ఆయన పుట్టారు. కానీ அவர் தேவதூதனால் அவர் எகிப்துக்கு நடத்தப்பட்டார். దేవుని దూత యొక్క నడిపింపుని బట్టి ఆయన ఐగుప్తుకి వెళ్ళారు. ஏரோதனுடைய அந்த சூழ்ச்சி, அந்த சதி, அந்த பிளாட்டுக்கு தப்பிக்கப்படும்படி காட்ஸ்னுடைய ஏஞ்சலால் they were moved to Egypt. ఆ ఐగుప్తు హేరోదు యొక్క కుట్రను తప్పించుకోవడానికి దేవుని యొక్క దూత వారిని ఐగుప్తుకి నడిపించింది. Then again they came to Galilee. తర్వాత ఐగుప్తు నుంచి వారు ఎక్కడికి వచ్చారంటే గలిలయకు వచ్చారు. He lived in Nazareth. అక్కడ నజరేత్ అనే ఊర్లో ఉన్నారు. இப்ப பார்வைக்கு தோற்றத்துக்கு என்னவா இருக்கு அப்படின்னா இவர் கலிலேயன்ஸ் காணப்படுது. పైకి కనపడడానికి ఏముంది? ఈయన ఒక గలిలయుడు అని కనిపిస్తుంది. அப்ப జీసస్ என்ன செய்யல அப்படின்னா இந்த తనుடைய బర్త్ సర్టిఫికేట్ ఎல்லாம் அவர் కాంచి జస్టిఫై பண்ணல. అప్పుడు యేసు ప్రభు ఏం చేయలేదంటే తన యొక్క బర్త్ సర్టిఫికేట్ చూపించి నేను గలిలయుడు కాదు బెత్లెహేములో పుట్టానని చెప్పట్లేదు ఆయన. yes during the time of Augustus king, ఐగుప్తు రాజు సమయంలో my parents moved to Bethlehem. మా తల్లిదండ్రులు బెత్లెహేముకి వెళ్ళారు. my parents gave birth there. అక్కడ నాకు జన్మనిచ్చారు. then I moved to Egypt. తర్వాత నేను ఐగుప్తుకి వెళ్ళాను. then again came back to Galilee. తర్వాత నేను గలిలయకు వచ్చాను. see இதெல்லாம் என்ன செய்யவே இல்ல அப்படினா he didn't justify at all. ఆయన ఏమి చేయలేదంటే ఈ కథలు ఏం చెప్పలేదు, తనని సమర్థించుకోలేదు. hey man, you whatever you want to think man. ఆయన ఏమన్నారంటే మీరు ఏమి కావాలనుకుంటారో ఆ విధంగా మీరు అనుకోండి, ఊహించుకోండి. ఓకే నా గలిలయన్ சொல்றியா? నేను గలిలయుడిని అంటున్నారా? ఓకే వచ్చకే సరే అలాగే అనుకోండి. when he was misunderstood, అతను తప్పుగా అర్థం చేసుకున్నప్పుడు he didn't justify at all. దాన్ని ఆయన ఎప్పుడు సమర్థించుకోలేదు. when was reviled, he didn't return. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. when he was shirred, when his fame, name, dignity shirred, ఆయన దౌర్జన్యం పొంది ఆయన యొక్క బొచ్చు కత్తిరించబడినప్పుడు, మంచి పేరు అంతా కత్తిరించబడినప్పుడు he was silent. ఆయన మౌనంగా ఉన్నారు. సో அந்த நேரத்துல தான் during those times అటువంటి crucified his flesh to death. అటువంటి సమయంలోనే తన మాంసమును
ఆయన సిలువ వేశారు మరణమునికి. That is inward cross. He అది took all the days of his flesh. He took that inward cross. అదే అంతరంగములో మోసే సిలువ. తన జీవించిన జీవితకాలం అంతయు కూడా అంతరంగములో యేసు ప్రభు సిలువ భరిస్తూనే ఉన్నారు. My dear families, ప్రియమైన కుటుంబాలారా, நாம் இந்த dying of Jesus குறித்து நாம் தெரியாம இருந்துடக்கூடாது. యేసు ప్రభు యొక్క మరణమును గురించి మనం తెలియని వారి కింద ఉండకూడదు. Okay, one more thing. ఇంకొక విషయం. So dying of Jesus, இதெல்லாம் dying of Jesus. యేసు ప్రభు యొక్క మరణములో ఇంకొక విషయం. ఇది ముందున కార్యం. Matthew chapter 27. మత్తయి సువార్త 27వ అధ్యాయం వైపు తిప్పండి. So with the two verses just I want to close. 22 వచనాలు చెప్పి Matthew chapter 27. మత్తయి సువార్త 27వ అధ్యాయము. So this is the glory of Jesus. యేసు ప్రభు యొక్క మహిమ ఇది. Matthew chapter 27. మత్తయి సువార్త 27వ అధ్యాయము. See, he was standing before the governor Pilate. ఇక పిలాతు, గవర్నర్ అయిన పిలాతు ఎదుట నిలబడి ఉన్నాడు. In verse 11 we read. 11వ వచనంలో మనం చదువుతాం, యేసు అధిపతి ఎదుట నిలిచెను. అప్పుడు అధిపతి, యూదుల రాజువు నీవేనా? Verse 12. 12లో మనం చూస్తున్నట్లయితే high priest and elders, they were continuously accusing him. ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరం మోపినప్పుడు நம்ம அப்போ ஜீசஸ் என்ன சொல்லலன்னா ஒன்றும் அவர் சொல்லவில்லை. యేసు ప్రభు ఏమి చెప్పలేదు, ఆయన ప్రత్యుత్తరం ఏమీ ఇయ్యలేదు. See verse 13. కాబట్టి పిలాతు, నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా అని ఆయన అడిగాను. நல்ல வார்த்தை. అది చాలా మంచి మాట, వినండి. ఇక్కడ உண்மையில் எத்தனையோ குற்றங்களை சொல்கிறார்களே, ఇన్ని మీద ఎన్నో నేరములు మోపుతున్నారు కదా, కాదుల ఉழுவுదా இல்லையா? నీ చెవులోకి వెళ్తుందా లేదా? నువ్వు వినలేదా? అసలు నీకు వినపడుతుందా? నీ వెళ్ళి కేட்கவில்லையா? నీకు వినలేదా? See verse 14. 14లో మనం చూద్దాం. అయితే அதுக்கும் பதில் சொல்லல. ఆయన ఒక మనిషిని ఒక మాటకైనా అతను ప్రత్యుత్తరం ఇయ్యలేదు కనుక అదే అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను. గవర్నర్ ఆశ్చర్యపడ్డాను వాసిக்கிறோம். అక్కడ చూడండి, అక్కడ పిలాతు ఎంతో ఆశ్చర్యపోయాడు, ఒక మాటకైనా ఉత్తరం ఇయ్యలేదు కాబట్టి. அப்ப ஜனங்கள் என்ன செய்றாங்க? நம்மை குற்றம் சாட்டும் பொழுது, మనుషులు మన మీద నేరములు మోపుతున్నప్పుడు அருமையானவர்களே, அது உள்ளார போகக்கூடாது, అది లోపలికి వెళ్ళకూడదు. நம்மை குறித்து ஜனங்கள் தவறாய் காரியங்களை பேசும் பொழுது, మన గురించి మనుషులు తప్పుగా మాటలు చెప్తున్నప్పుడు, புறம்பே இருந்து మనుషులు நம்மளை தவறாய் குற்றம் சாட்டும் பொழுது, మన మీద వాళ్ళు అసూయతో మనకు తప్పుగా వాళ్ళ మీద నేరములు మోపుతున్నప్పుడు, false allegations and false accusations వரும் பொழுது, ఆ యొక్క తప్పైన నేరములు తప్పుగా మన మీద మోపుతున్నప్పుడు, we should never be disturbed. మనం ఎప్పుడు కూడా మనం కదిలించబడకూడదు. We should never. మనం ఎప్పుడు అలా కదిలించబడకూడదు. நம்மளால முடிந்த వరకు சில விஷயங்களை recently come across one. ఇటీవలే నేను ఒక విషయాన్ని చూశాను. Nowadays righteous people ఆఫీస్లో వర్క్ పண்றதுங்கிறது இந்த నాట్కల్లో ரொம்ப టఫాன కార్యం. నీతిగా ఆఫీసుల్లో పనిచేయడం, నీతిమంతులకి ఉండడం ఆఫీసులో అంటే ఎంతో కష్టమైన పరిస్థితి ఈ రోజుల్లో. Here in Tamil Nadu or in some other states I come across some of our those cases. తమిళనాడులోను ఇంకా వేరే రాష్ట్రంలో కూడా మన సహోదరులకు సంబంధించిన కొన్ని విషయములు నేను విన్నాను. They are very righteous in their works. వాళ్ళ పనిలో వాళ్ళంతా నీతిగా ఉండేవాళ్ళు. Because of the righteousness, వాళ్ళ యొక్క నీతిని బట్టి so false allegations were. వాళ్ళ మీద తప్పైన ఆరోపణలు చేశారు. Some sexual harassment cases. లైంగిక ఆరోపణలకు సంబంధించిన కేసులు పెట్టారు వాళ్ళ మీద. See, nowadays things are all going like this. ఈ దినముల్లో ఇటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి. நாம் ரைச்சியஸா దేవునికి முன்பா பிழைக்கிறதுங்கிறது இந்த நாட்களெல்லாம் ரொம்ப அரிதா இருக்கு இன்னைக்கு. ఇప్పుడు ఈ దినముల్లో నీతిగా దేవుని కొరకు బ్రతకడం అనేది కష్టమైన విషయంగా ఉంది. సో அந்த brother என்கிட்ட பேசினார். ఒకసారి ఆ సహోదరుడు నాతో మాట్లాడారు. నేను சொன்னேன், నేను చెప్పాను, సో ఉన్నాల முடிந்த వరకు you please give that explanation. నీకు సాధ్యమైనంత వరకు నువ్వు వివరణ ఇచ్చుకో. Don't keep your mouth shut. నీ నోరు మూసుకుని ఉండొద్దు. அந்த సమయத்துல வந்து జీసస్ போல அப்படி நிக்கணும்லாம் இல்ல. యేసు ప్రభువును అక్కడ నిలబడినట్లుగా మౌనంగా నిలబడవలసిన అవసరం లేదు. We need wisdom. మనకి జ్ఞానం కావాలి. సో మేల இருக்கிறதான the false allegation, false accusation, you have to prove. నీ మీద తప్పుగా ఆరోపణలు చేస్తున్నారు, ఆ తప్పైన ఆరోపణలు నువ్వు రుజువు చేసుకోవాలి. Yes, you give what are all the facts, you give that explanation. నువ్వు ఏమైతే వివరణ ఇవ్వాలో అక్కడ జరిగిన సంఘటనలన్నీ జరిగినవన్నీ చెప్పు. Beyond that, above all, if you are still being accused means నువ్వు అంత వివరణ ఇచ్చుకున్న తర్వాత కూడా నీ మీద ఇంకా ఆరోపణలు చేస్తున్నట్లయితే, ఓకే, లీవ్ ఇట్ టు గాడ్. అప్పుడు దేవునికి విడిచిపెట్టు. లుక్ అట్ జీసస్. యేసు ప్రభువు వైపు చూడు. ద లార్డ్ ఇస్ ఆన్ అవర్ సైడ్. దేవుడు మన పక్షమున ఉన్నారు. లార్డ్ విల్ డెలివర్ యు. దేవుడు నిన్ను విడిపిస్తాడు. సో yes, such situations we may go through. అటువంటి సందర్భాల ద్వారా మనం వెళ్ళవలసి ఉండవచ్చు.
some false allegations நம்ம மேல வரும்போது, మన మీద తప్పుగా ఆరోపణలు వస్తున్నప్పుడు, look unto Jesus. యేసు వైపు చూడండి. So there is some dying. అక్కడే మరణం ఉంటుంది. Okay, one more thing. ఇంకొకటి చూపించాను అనుకుంటున్నాను. One last verse. ఆఖరిది Isaiah chapter 50. యెషయా గ్రంథము 50వ అధ్యాయం చదువుతున్నాం. Isaiah chapter 50. యెషయా 50 50 verse 6. 50వ అధ్యాయము 6వ వచనము. Yes. కొట్టు వారికి He didn't hide his face from humiliation or spitting. ఆయన ఉమ్ము వేయబడడానికి అవమానమునికి తన ముఖమును దాచుకోలేదు. You read verse 6. Yes, sir. కొట్టు వారికి నా వీపును అప్పగించితిని, వెంట్రుకలు పెరికి వేయ వారికి నా చెంపలను అప్పగించితిని, ఉమ్ము వేయ వారికి అవమానపరచు వారికి నా ముఖము దాచుకొనలేదు. எந்த அளவுக்கு அவருடைய ஹியூமிலியேஷன் இருந்திருக்கும், ఎంతవరకు ఆయన అవమానం జరిగి ఉంటుందో చూడండి. காரி துப்பும் பொழுதும், ఆయన ఉమ్ము వేసినప్పుడు, முதுகுல அறையும் பொழுதும், ఆయన కొట్టినప్పుడు, அவரை அவமானப்படுத்தும் பொழுதும், ఆయన అవమానించినప్పుడు தன்னுடைய முகத்தை அவர் கற்பாரை போல ஆக்கினார். ఆయన ముఖమును ఆయన దాచుకొనలేదు. அவர் தன்னுடைய முகத்தை மறைக்கல, ఆయన ముఖమును దాచుకోలేదు. அப்படிப்பட்ட நேரங்களில் எல்லாம் அவர் தன்னுடைய மாம்சத்தை மரணத்துக்கு ஒப்பு கொடுத்தார். ఇటువంటి సందర్భాలన్నిటిలో ఆయన మాంసమును ఆయన మరణమునికి అలాగా అప్పగించారు. கர்த்தர் அவருக்கு துணை நின்றார். దేవుడు ఆయనకి తోడుగా ఉన్నారు. సో இதுதான் dying of Jesus. ఇది యేసు ప్రభు యొక్క మరణం అంటే. இது தன்னுடைய வாழ்நாள்ல அவர் சுமந்த மரணம். అది ఆయన జీవించిన కాలంలో ఆయన పొందిన మరణం. కల్వారీలో ఉన్నది కదా ఎక్స్టర్నల్ క్రాస్, అవుట్వర్డ్ క్రాస్. కల్వరిలో ఉన్నది బాహ్యంగా బయటికి కనిపించే సిలువ. అది ఎందుకాக அப்படின்னா என்னுடைய பாவ மன்னிப்புக்காக. అది ఎందుకంటే నా పాపముల యొక్క మన్నింపు కొరకు. அவர் பரிசுத்தமான இரத்தத்தை சிந்தி என்னுடைய பாவ மன்னிப்பு for forgiveness of sins. ఆయన పరిశుద్ధమైన రక్తము చిందించి నా పాపములను మన్నించారు. அவரை போல நாம் பிழைக்கிறதுக்கு, ఇప్పుడు ఆయన పోలి నేను జీవించడానికి, அவருடைய லைஃப நான் மேனிஃபெஸ்ட் பண்றதுக்கு, ఆయన జీవితమును నేను జీవించి చూపించడానికి இந்த మరణத்தை I have to take. ఈ మరణమును నేను మోయవలసి ఉంది. That is simply saying we have to take up our cross daily. అది ఒక మాటలో చెప్పాలంటే ప్రతిదినము మన సిలువను ఎత్తుకోవాలి. Or we have to die to ourself daily. ప్రతిదినము మన స్వీయానికి మరణించిన వారికి. Unless we take up the cross, సిలువను మనం ఎత్తుకుంటే తప్ప we cannot manifest his fragrance. యేసు ప్రభు యొక్క సువాసన మనం కనపరచలేము. Unless we have the power of the Holy Spirit, we cannot manifest his fragrance. పరిశుద్ధాత్మ యొక్క శక్తి మనలో లేకుంటే మనం ఆయన సువాసన చూపించలేము. So there are two important things we need in our Christian life. మన క్రైస్తవ జీవితంలో రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. One is taking up our cross daily. ఒకటి అనుదినము మన సిలువను ఎత్తుకోవడం. By the power of the Holy Spirit we should crucify the flesh. పరిశుద్ధాత్మ యొక్క శక్తి చేత మన యొక్క మాంసమును మనం సిలువ వేయాలి. Okay, let us pray. మనం ప్రార్థన చేసుకుందాం. You please pray. పరిశుద్ధమైన తండ్రి, నువ్వు మాకు ఇచ్చిన వాక్యమును బట్టి నేను స్తుతించుకుంటున్నాం ప్రభువా. నిజంగా ప్రభువా, ఇంపైన సువాసనగా మా జీవితములు నీ ఎదుట ఉండినట్లుగా నేను సహాయం దయచేయండి. మా జీవితంలో ప్రభువా ఎప్పుడు ప్రభువా మా ప్రార్థనలు, మా అర్పణలు పొగలాగా నీకు ఉండకుండా నీ సహాయం దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి. అనుదినము ప్రభువా నీ సిలువను ఎత్తుకుంటూ, నా సిలువను ఎత్తుకుంటూ ప్రభువా, ఇదిగో తండ్రి నన్ను నేను ఉపేక్షించుకుంటూ తండ్రి నాయన నీ మరణానుభవాన్ని భరిస్తూ జీవించేవారుగా మీరు మమ్మల్ని చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.